రైట్ అండి, నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ. సో నేను చెక్ చేసుకుంటాను, నేను కూడా ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ యూనిట్ మనం స్టార్ట్ చేయబోతుందన్న స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా. సో ఫస్ట్ యూనిట్ నేమ్ ఇస్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా. సో దీనిలో ఈ చాప్టర్ మొత్తం బేసిక్స్ అంటే లైక్ అసలు ముందు మనం ఫ్యూచర్ లో అసలు స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ లో ఏం నేర్చుకోబోతున్నాం, అసలు ఏంటి అనే విషయం మీద ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాను. ఇది కొంచెం క్లియర్ గా ఉండాలన్నా, ఎందుకంటే ఈ టాపిక్ క్లియర్ గా లేకపోతే గనక సో మనం మళ్ళీ ఇన్ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేప్పుడు కానీ వీటి దగ్గర చాలా డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉండకూడదు అంటే కనుక డెఫినెట్ గా మనం బేసిక్స్ మీద కూడా కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు ఈ టాపిక్ ఏం డీల్ చేస్తుంది అంటే కనుక ఈ టాపిక్ లో మెయిన్ గా 3 విషయాలు ఉంటాయి. ఒకటి బేసిక్స్ ఒక డిస్కస్ చేస్తాం, అసలు ముందు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అటు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ సో డేటా గురించి డిస్కస్ చేస్తున్నాను, లైక్ ఇట్ వాట్ ఈస్ మెంట్ బై డేటా, టైప్స్ ఆఫ్ డేటా, డేటా కలెక్షన్ ఎక్కడి నుంచి చేస్తాం, ఇలాంటి డేటా గురించి ఇన్ఫర్మేషన్ కొంత ఉంటుంది. మూడో పాయింట్ ప్రజెంటేషన్. సో ఈ డేటాని స్టాటిస్టిక్స్ లో జనరల్ గా ఎలా ప్రజెంట్ చేస్తాం. సో 3 విషయాల మీద మనం కొంచెం ఇన్ డీటెయిల్ గా సో నేర్చుకుంటే ఈ బేసిక్స్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో ఈ బేసిక్స్ కంప్లీట్ అవ్వడానికి కోసం ఈ 3 విషయాలు మనం ఒక్కొక్కటి సో ఇన్ డీటెయిల్ గా వెళ్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్స్ ఆర్ ఇంట్రడక్షన్. సో నేను ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ లో సో ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, సో ఈవెన్ థియరీ పాయింట్స్ ని కూడా క్వశ్చన్ అడగచ్చు అన్న. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంట్రడక్షన్ లో సో నేను ఏదైతే రాస్తానో అది నీట్ గా నోట్స్ కూడా అందరూ రాసుకున్నాను. సో వాట్ ఈజ్ మెంట్ బై స్టాటిస్టిక్స్ ఫస్ట్. సో స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ కి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి సింగులర్ సెన్స్, 2 ప్లూరల్ సెన్స్. సింగులర్ సెన్స్ లో స్టాటిస్టిక్స్ అంటే సింగులర్ సెన్స్ లో స్టాటిస్టిక్స్ అంటే మెథడ్ ప్లూరల్ సెన్స్ లో స్టాటిస్టిక్స్ అంటే డేటా సింగులర్ సెన్స్ లో స్టాటిస్టిక్స్ అంటే మెథడ్, అంటే ఏ మెథడ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, డేటాని ఐడెంటిఫై చేస్తాం. సో మెథడ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ నోన్ యాజ్ సింగులర్ సెన్స్. సో డేటాని ఎలా కలెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం. సో కలెక్షన్ కి చాలా మెథడ్స్ ఉంటాయని మనం నేర్చుకుంటాం నెమ్మదిగా. సో వాటిని ఎలా ప్రజెంట్ చేస్తాం, లైక్ ఒక డేటా ఉంది, దాన్ని మనం టాబ్లెట్ ఫామ్ లో ప్రజెంట్ చేయొచ్చు, టేబుల్ రూపంలో డయాగ్రమాటికల్ గా ప్రజెంట్ చేయొచ్చు. సో ఒక మెథడ్ ప్రకారం డేటాని ఎలా ప్రజెంట్ చేస్తామో దాన్ని సింగిల్ సెన్స్ స్టాటిస్టిక్స్ అంటాం. ఆ డేటా ఏదైతే మనం ప్రజెంట్ చేస్తామో, మన దగ్గర ఉన్న రా డేటా ఏదైతే ప్రజెంట్ చేస్తామో దాన్ని మనం ప్లూరల్ సెన్స్ స్టాటిస్టిక్స్ అంటాం. అంటే స్టాటిస్టిక్స్ అంటే డేటా ఉండడం, దాన్ని ప్రజెంట్ చేయడం, రైట్. మెథడ్, దాన్ని ఎలా మనం ప్రజెంట్ చేస్తాం, కలెక్షన్ అండ్ ప్రజెంటేషన్. మెథడ్ ఆఫ్ కలెక్షన్ అండ్ ప్రజెంటేషన్. సో మెథడ్ ఆఫ్ కలెక్షన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా సింగులర్ సెన్స్ లో, రైట్ నా. ఇది బేసిక్ గా ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ సో స్టాట్ అంటే అసలు ఏంటి, స్టాట్ అంటే డేటానా? సో డేటానే కాదు, దాన్ని కలెక్ట్ చేసే విధానాన్ని కూడా స్టాటిస్టిక్స్ అని అంటాం. సో దీన్ని సింగిల్ సెన్స్ లో స్టాటిస్టిక్స్ అంటాం, డేటాను ప్లూరల్ సెన్స్ లో స్టాటిస్టిక్స్. అందుకే నెంబర్ డేటా అంటే చాలా ఎక్కువ కదా, సో అందుకే దాన్ని ప్లూరల్ సెన్స్ అని అంటాం, అంతకు మించి ఏం లేదు, రైట్. నెక్స్ట్ వన్ statistics is derived from. సో స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే, ఈ డేటా అనే వర్డ్ కి స్టాటిస్టిక్స్ అని వేరే పేరు ఎందుకు పెట్టామంటారు, దానికి డిఫరెంట్ రీజన్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ సో దీనికి లాటిన్ లో ఒక వర్డ్ ఉందండి, దీన్ని స్టాటస్ అంటాం. సో వీటన్నిటికీ ఇది అంతటికి మీనింగ్ డేటా అనే వర్డ్ కి డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న నేమ్స్ ని స్టాటిస్టిక్స్ అని పేరు కింద పెట్టబోయారు. ఫర్ ఎగ్జాంపుల్ లాటిన్ లో స్టాటస్ అంటాం, డేటాని స్టాటస్ అంటాం, రైట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడి నుంచి డిరైవ్ అయిన దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఇటాలియన్ వర్డ్ అయినా స్టాటిస్టా. అలాగే జర్మన్ లో దీన్ని మనం స్టాటిస్టిక్ TIK స్టాటిస్టిక్. డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఈ వర్డ్స్ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసిన ఫ్రెంచ్ లో సో దీన్ని మనం స్టాటిస్టిక్ TIQUE అని పెడతాం. సో స్టాటిస్టా అని ఒక దగ్గర ఇటాలియన్ లో, లాటిన్ లో స్టాటస్ అని, జర్మన్ లో స్టాటిస్టిక్ అని, ఫ్రెంచ్ లో స్టాటిస్టిక్ అనే QUE
సైలెంట్ వర్డ్ అని. సో వీటిని బేస్ చేసుకుని, వీటన్నిటిని బేస్ చేసుకుని వర్డ్ స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఫైనల్ గా డిసైడ్ చేశారు. స్టాటిస్టిక్స్ refers to simply it refers to data. రైట్ అన్న. నెక్స్ట్ వన్ బేసిక్ థింగ్స్ చెప్తాను నేను. సో థియరిటికల్ పాయింట్, ఫస్ట్ టాపిక్ థియరిటికల్ పాయింట్. ఇది కొంచెం క్లాస్ ఒకటి థియరిటికల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి అంతా కూడా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అని కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది నెక్స్ట్ అసలు ఈ స్టాటిస్టిక్స్ ని ఎక్కడ అప్లై చేయొచ్చు? స్టాటిస్టిక్స్ ని ఏ ప్లేసెస్ లో మనం యూజ్ చేస్తాం? అప్లికేషన్ ఎవరిని చెప్పండి అన్న, ఎక్కడ స్టాటిస్టిక్స్ డేటా అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అన్న? ఎవరైనా స్టూడెంట్స్ చెప్పండి. అకౌంట్స్ స్టాటిస్టిక్స్ వాడతామన్నా. అకౌంట్స్ ఎక్కడ ఉంటుంది స్టాటిస్టిక్స్? ఏదైనా డేటా ఇచ్చినప్పుడు అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ లో మనం ప్రాబ్లమాటిక్ సాల్వ్ చేస్తున్నాం అనుకో, సో ఇట్స్ ఎ క్వశ్చన్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం అనుకో, దానికి ఎగ్జాంపుల్ డేటా కదా. సో అకౌంట్స్ లో ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలన్నా, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా మనం ఉపయోగించేది డేటా. సో స్టాటిస్టిక్స్ వాడతాం, అకౌంట్స్ లో వాడతాం. ఇంకా ఎకనామిక్స్ లో వాడతాం. వెరీ గుడ్. ఎకనామిక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అండ్ థియరీస్ ఉంటాయి, లైక్ లా ఆఫ్ డిమాండ్ అంటాం. సో ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. ఇదంతా దేని బేస్ చేసుకుని, మన దగ్గర కొంత డేటాను బేస్ చేసుకునే కదా మనం చెప్తాం. సో చాలా థియరీస్, చాలా డెఫినేషన్స్, ఇవన్నీ కూడా థియరమ్స్, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్, డేటాను బేస్ చేసుకుని చెప్తాం. అకౌంట్స్ లో వాడచ్చు, ఎకనామిక్స్ లో వాడచ్చు, మేనేజ్మెంట్ సబ్జెక్ట్ దేనిలోనైనా వాడచ్చు. కామర్స్, ఇండస్ట్రీ, ఎక్కడైనా సరే. సో స్టాటిస్టిక్స్ అంటే డేటాను ఉపయోగించకుండా ఏ సబ్జెక్ట్, ఏ ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా ఉండదు. సో చాలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ లో డేటాను ఖచ్చితంగా వాడతారు, అంటే స్టాటిస్టిక్స్ ని ఖచ్చితంగా వాడతారు. సో ఈ స్టాటిస్టిక్స్ ఓకే వాడతాం కరెక్టే. ఈ స్టాటిస్టిక్స్ అనేది దేనికి వస్తుంది? ఈ డేటా అంతా తీసుకుని ఏం చేస్తారా? జనరల్ గా స్టాటిస్టిక్ మెయిన్ పర్పస్ ఏంటి? సో ఎందుకు స్టాటిస్టిక్స్ కావాలి అసలు మనకి? కన్క్లూషన్స్, అండ్ మెయిన్లీ ఫర్ కన్క్లూషన్స్, టేకింగ్ డెసిషన్స్. సో జనరల్లీ స్టాటిస్టిక్స్ అనేది డిఫరెంట్ డెసిషన్స్ కోసం వాడతాం. చాలా చోట్ల స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగించి ఎస్టిమేట్స్ చేస్తాం. మీకు చిన్న అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఒక క్రికెట్ మ్యాచ్ లో ఎగ్జాంపుల్ అని చెప్తాం. ఒక క్రికెట్ మ్యాచ్ లో మన క్వశ్చన్ మార్క్ రైజ్ అయిందని. ఏంటంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఎలా ఉందంటే 20 ఓవర్స్ మ్యాచ్, 130 రన్స్ కొట్టాలి. ఓకేనా? మ్యాచ్ 5 వికెట్స్ పడిపోయినాయి ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉంచుకున్నాను, 5 వికెట్స్ ఆల్రెడీ పడిపోయినాయి. మన దగ్గర 2 వికెట్స్ ఉన్నాయి అన్నప్పుడు, మెయిన్ ఇంకొక 6 వికెట్స్ ఉంటే అది వేరే ఇష్యూ. సో నేను బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? సో 130లో 40 రన్స్ ఇప్పటిదాకా స్కోర్ చేసిందని ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కు, వాట్ ఇట్ మే బి. సో దానిలో 130 రన్స్ కొట్టాలి ఇండియా. ఓ 5 వికెట్స్ ఆల్రెడీ పడిపోయినాను. ఆ 5 వికెట్స్ కలిపి 40 రన్స్ కొట్టారు. మన దగ్గర ఇంకొక 6 వికెట్స్ ఉన్నాయి. అయితే వెంటనే ఇప్పుడు క్వశ్చన్ మార్క్, 130లో 40 పోయినాయి కాబట్టి నెక్స్ట్ నాకు ఇంకా రిమైనింగ్ 90 రన్స్ కొట్టాలి క్రికెట్ మ్యాచ్ లో. మరి జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి నేను ఏం మాట్లాడుతున్నాను. సో నా దగ్గర బ్యాట్స్మెన్స్ లో కొంచెం బెస్ట్ బ్యాట్స్మెన్స్ 2 పెండింగ్ ఉన్నారన్న. ఒకటి రాహుల్ ద్రావిడ్, ఒకప్పుడు నాకు బాగా ఐడియా ఉంటాడు కదా, రాహుల్ ద్రావిడ్. 2 సెహ్వాగ్. ఓకేనా? ద్రావిడ్, సెహ్వాగ్ 2 బ్యాట్స్మెన్స్ ఉన్నారు నాన్న. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ స్కోర్ కొట్టడానికి ఎవరిని నేను తీసుకోను అని క్వశ్చన్ అడిగాను అనుకో, నువ్వేం చెప్తావు? దేన్ని బేస్ చేసుకుని చెప్తాం? ఎవరిని చెప్పండి. ద్రావిడా, సెహ్వాగా ఈ సిచ్యువేషన్ డీల్ చేయడానికి? సెహ్వాగ్ సార్. సెహ్వాగ్ నే ఎందుకు తీసుకెళ్ళి నీకు ఇష్టమా? ద్రావిడ్ టెస్ట్ బ్యాట్స్మెన్ సార్. ద్రావిడ్ టెస్ట్ బ్యాట్స్మెన్. ఒక నిమిషం. ఫస్ట్ ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడకండి. ఓకేనా? సో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎవరు చెప్తారన్నా, ఒక పర్సన్ ఇందాక మాట్లాడారు కదా సెహ్వాగ్ అని, రీజన్ చెప్పనా? అంటే సార్ ద్రావిడ్ కొంచెం టెస్ట్ బ్యాట్స్మెన్ లా డిఫెన్స్ ఎక్కువ ఆడతారు కదా సార్. డిఫెన్స్ ఎక్కువ ఆడతారు. సో ఫస్ట్ థింగ్ నువ్వు నన్ను అడగాల్సిన క్వశ్చన్ అంటే, సార్ ఈ 90 రన్స్ కొట్టడానికి ఎన్ని బాల్స్ ఉన్నాయని క్వశ్చన్ అడగాలి ఫస్ట్ కదా మరి.
సో నేను బాల్స్ అడగకుండా డెసిషన్ తీసేసుకున్నా కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 ఓవర్స్ కదా 6 కదా ఈచ్ ఓవర్, అంటే 120 బాల్స్ కదా ఉంటాయి. సో నాది ఒక 70 బాల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నేను గ్రావిడా సేవాగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఏం ఆలోచిస్తాను, డ్రావింగ్ తీసుకోవడం బెటర్, సేవలు తీసుకోవడం బెటర్, దీని బేసిస్ చెప్తాను. ఒక బాల్స్ ఏనా మనం ఏం చూడాలి తెలుసా, వాళ్ళ యొక్క స్ట్రైక్ రేట్ ఏంటి, వాళ్ళు ఎలా ఆడతారు, ఎన్ని బాల్స్ ఎన్ని స్కోర్ కొడతారు, ఇప్పుడు దాకా వాళ్ళు ఎన్ని మ్యాచెస్ ఆడారు కదనా, ఇప్పుడు దాకా ఎన్ని మ్యాచెస్ ఆడారు, ఎన్ని మ్యాచెస్ లో యావరేజ్ గా ఎంత కొట్టారు, ఇలా చాలా విషయాలను మనం అనాలిసిస్ చేసి అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాను. అంతేగాని సింపుల్ గా మనకు నచ్చిన పర్సన్ తీసుకెళ్లి దింపాం. అనాలిసిస్ చేయాలంటే డేటా కావాలి కదా. ప్రీవియస్ లో వాడు ఎన్ని మ్యాచెస్ ఆడాడు, ప్రీవియస్ లో వాడు ఎంత స్కోర్ చేశాడు, అసలు ఒక మ్యాచ్ లో ఎన్ని బాల్స్ కి ఎంత స్కోర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 70 బాల్స్ ఉంటే 90 రన్స్ కొట్టగలిగే కెపాసిటీ గ్రావిటీకి ఉందా సేవాగ్ ఉందా. సో అవుట్ అవ్వకుండా ఎవడు ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ సేవాగ్ దింపాడు 10 బాల్ ఆడి 10 రన్లు కొట్టేశాడు, కానీ తర్వాత అవుట్ అయిపోయి నన్ను ఉపయోగం ఉందా మనకి, మ్యాచ్ ఓడిపోతాం. సో అన్ని యాంగిల్స్ లో ఆలోచించి డేటా అంతా అనాలిసిస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకున్నాం, అవునా కదా. ఇలా ఒక డేటాని అనాలిసిస్ చేసి డెసిషన్ అంటే ఫ్యూచర్ లో డెసిషన్ తీసుకోవాలి. యావరేజ్ గా ఈ పర్సన్ ఎప్పుడు ఆడినా యావరేజ్ గా నన్ను జాతకం 60 కొడతాను, 60 రన్స్ కొడతాను. వీడు యావరేజ్ గా ఎప్పుడు ఆడినా 20 రన్స్ కొడతాను. ఫర్ ఎగ్జాంపుల్ సేవాగ్ 20 రన్స్ కొడతాడు యావరేజ్ గా మ్యాచ్ కి, కానీ ద్రావిడ్ యావరేజ్ గా 60 రన్స్ కొడతాడు. అప్పుడు మనం ఎవరు దింపుతాం, సో ఒక డెసిషన్ తీసుకోవాలంటే డేటా కావాలి. ఆ డేటాను ఉపయోగించుకుని ఒక కన్క్లూషన్ తీసుకుని ఒక డెసిషన్ తీసుకుంటాం. ఆ డేటాని అనాలిసిస్ చేసే విధానమే స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ యొక్క మెయిన్ పర్పస్ అదేనా. సో ఒక డేటా తీసుకుని దాన్ని అనాలిసిస్ చేసి దాని నుంచి ఒక కన్క్లూషన్ తీసుకుని ఒక ఎస్టిమేట్ చేయడం, ఎవరు బెటర్, ఎవరు ఆడతారు, ఎవరు ఎంత కొట్టగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లోనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన క్లాస్ రూమ్ అనుకున్నాం అనుకో. సో మన క్లాస్ రూమ్ లో చాలా మందికి స్టాటిస్టిక్స్ ఎందుకు నేర్చుకోవాలి అనే క్వశ్చన్ మార్క్. చాలా ఎగ్జాంపుల్స్ కి ఇదే ఉపయోగపడుతుంది. చాలా చోట్ల స్టాటిస్టిక్స్ నే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్ లో 40 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం, 20 స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఒక టెస్ట్ పెడతాను, స్టాటిస్టిక్స్ మీద ఒక టెస్ట్ పెట్టాను, 100 మార్క్స్ కి టెస్ట్ పెట్టాను రైట్. ఎన్ని మార్క్స్ వస్తాయి అని నేను క్వశ్చన్ అడిగాను. 100 మార్క్స్ కి టెస్ట్ పెడితే క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎన్ని మార్క్స్ వస్తాయి అని క్వశ్చన్ అడిగాను. సో ఎవరైనా ఒకరు, నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పాను, ఎందుకంటే కొంచెం మళ్ళీ అందరూ మాట్లాడుతుంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. నేను పర్సన్ అడుగుతూ ఉంటాను, యాక్టివ్ గా ఉన్నాను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చి శ్రీలక్ష్మి చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో 20 స్టూడెంట్స్ ఉన్నారు, 100 మార్కులు టెస్ట్ పెడుతున్నాను, ఎన్ని మార్క్స్ రావచ్చని అడిగాను నేను. సార్ అందులో ఎన్ని సబ్జెక్ట్స్ పెట్టారో కూడా తెలియాలి కదా సార్. ఒకటే చేస్తున్నాను స్టాటిస్టిక్స్. ఒక సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ మీద 100 మార్క్స్ ఎగ్జామ్ పెడితే 20 మంది స్టూడెంట్స్ రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ క్లాస్ లో రాసే స్టూడెంట్స్ కి ఎన్ని మార్క్స్ వస్తాయని అడిగాను నేను. అంత ఈజీ అని అనేది చెప్పడం. ఎందుకని, ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒకలా చదువుతాడు కదా. ఒకరికి 100 మార్క్స్ కి 100 మార్క్స్ వచ్చేయచ్చు, అవునా కదా. ఒక స్టూడెంట్ కి 90 మార్క్స్ రావచ్చు, ఒక స్టూడెంట్ కి 0 రావచ్చు. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. అయితే స్టాటిస్టిక్స్ ఇలా ఇండివిజువాలిటీని పట్టించుకున్నాం రైట్. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ అదే. ఇక్కడ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకున్నప్పుడు స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే ఈ క్లాస్ రూమ్ లో ఉండే స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేట్ నాన్న అంటే ఇప్పుడు నేను 20లో ఎవరిని సెలెక్ట్ చేస్తాను నాకు తెలియదు కదా. నేను 20లో ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్కడికి ఎన్ని మార్కులు వస్తాయని అడిగాను అనుకో, ఎలా చెప్పచ్చు. ఒక డేటా తీసుకుని ఆ డిఫరెంట్ వెంటనే ఏం చేయాలి, 20 మంది స్టూడెంట్స్ డేటా తీసుకుని 20 మందికి వచ్చిన మార్క్స్ తీసుకుని యావరేజ్ గా ఎవడైనా స్టూడెంట్ ఈ క్లాస్ రూమ్ నుంచి ఎవరైనా పికప్ చేయించాను. ఒక అంటే బాగా తెలివైన పికప్ చేస్తామా లేదా కొంచెం సరిగ్గా చదవని పికప్ చేస్తామో మనకు తెలియదు. సో ఎవరినైనా పిక్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ పిక్ చేసుకుంటే యావరేజ్ గా ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఈ క్లాస్ రూమ్ లో 20 మందిని అనాలిసిస్ చేసి ఒక నెంబర్ చెప్పాలా లేదా. స్టాటిస్టిక్స్ అనేది సింపుల్ గా మన దగ్గర ఉన్న డేటాబేస్ లోంచి ఒక కన్క్లూషన్ అరైవ్ అవ్వడానికి స్టాటిస్టిక్స్ అంటే ఒక డేటా నుంచి ఒక కన్క్లూషన్. సో స్టాటిస్టిక్స్ అనేది చాలా చోట్ల డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది రైట్ అన్న. సో దీన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్తాం. అందరికి అర్థమవుతుందా.
సో ఇప్పుడు నేను ఈ పాయింట్ బేస్ చేసుకునే ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్తాను, జాగ్రత్తగా అడుగుతాను. థియరిటికల్ పాయింట్స్ కొంచెం థియరిటికల్ గా ఉంటుంది సబ్జెక్ట్. సో నెమ్మదిగా ప్రాక్టికల్ లోకి వెళ్తాం. సో ఎవరికైనా ఇప్పుడు దాకా చెప్పిందాను డౌట్ ఏమైనా ఉంటే అడగండి ఇండివిజువల్ గా. సో స్టాటిస్టిక్స్ ఈస్ defined in two ways, singular sense and plural sense. Singular sense, it is known as method of collection. Plural, method of collection. Plural, it is known as data. So it is derived from different places. Latin, it is derived in the word status. In case of Italian, it is statista. German word statistic, French word statistic, QUE, last letters are QUE. So ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్. ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? బిట్స్ రావచ్చు, థియరిటికల్ పాయింట్స్ అన్న. సో నేను చెప్పే నోట్స్ గుర్తుపెట్టుకోవాలి, దాంతో పాటుగా మీరు టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి చదవాల్సిందే. సో టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఎక్కువ ఉంటానన్న, మనకి అవసరమైనంత వరకు మీరు చదవాలి. నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ నేను కూడా అర్థం కానప్పుడల్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తాను. బట్ అలాగే నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ని ఎక్కడ వాడచ్చు? అప్లికేషన్ అంటే ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ఎనీవేర్. ఎకనామిక్స్, కామర్స్, ఇండస్ట్రీ, మేనేజ్మెంట్, అకౌంట్స్, ఎవ్రీవేర్ వీ కెన్ యూజ్ స్టాటిస్టిక్స్. సో నౌ స్టాటిస్టిక్స్ లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ నే లిమిటేషన్ లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఆప్షన్ అయితే అది కూడా చెప్తాం. ఫస్ట్ థింగ్, స్టాటిస్టిక్ డీల్స్ విత్ అగ్రిగేట్స్ ఓన్లీ. సో స్టాటిస్టిక్స్ అనేది అగ్రిగేట్ గానే కన్సిడర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లాస్ లో 20 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను డెసిషన్ ఒక పర్సన్ గురించి అడగను, క్లాస్ రూమ్ గురించి అడుగుతున్నాను. అంటే ఓవరాల్ 20 మెంబర్స్ మీద ఒక అనాలిసిస్ చెప్పాలి తప్ప ఒక్కొక్కటి గురించి అనాలిసిస్ మనం చేయము. స్టాటిస్టిక్స్ ఇండివిజువల్ ఐటమ్ ని కన్సిడర్ చేయదు, రైట్? సో స్టాటిస్టిక్స్ ఎప్పుడు కూడా అగ్రిగేట్ నే తీసుకుంటుంది. ఇట్ కన్సిడర్ డీల్స్ విత్ ఓన్లీ అగ్రిగేట్స్. అగ్రిగేట్ ఓవరాల్ వాల్యూస్ తీసుకుని మనం కన్క్లూషన్ చెప్తాం తప్పనన్నా ఒక ఇండివిజువల్ పర్సన్ గురించి కానీ ఒక ఇండివిజువల్ నెంబర్ గురించి కానీ స్టాటిస్టిక్స్ డీల్ చేయదు. ఒక క్లాస్ రూమ్ లో ఎన్ని మ్యాచ్ అవ్వచ్చు, ఒక క్రికెట్ మ్యాచ్ లో ఎన్నో మ్యాచ్ డేటా చూసి ఎవరిని మనం మ్యాచ్ నెక్స్ట్ ఎవరిని ఆడించాలి, లేదా ఒక యావరేజ్ గా ఒక మ్యాచ్ ఆడితే ఎంత స్కోర్ కొడతాం. క్రికెట్ మ్యాచ్ ఇండియా నెక్స్ట్ ఒక మ్యాచ్ ఆడుతుంది, 50 ఓవర్స్ మ్యాచ్ ఆడుతున్నాకో యావరేజ్ గా ఇండియా ఎంత స్కోర్ కొట్టచ్చు అని కొట్టి అడిగినప్పుడు ఆ ఒక్క మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం. అలాంటి మ్యాచెస్ ఏ కంట్రీతో ఆడుతున్నాము, ఇలా ఇంతకు ముందు ఎన్నిసార్లు ఆడాము, వాళ్ళతో ఎన్ని రన్స్ కొట్టాము చూసి ఓవరాల్ అగ్రిగేట్ డేటా తీసుకుని ఒక కన్క్లూషన్ చెప్తాను. సో కాబట్టి ఇట్ కన్సిడర్స్ అగ్రిగేట్స్ డేటా, డస్ నాట్ కన్సిడర్ ది ఇండివిజువల్ ఐటమ్స్. ఫస్ట్ లిమిటేషన్. నా లిమిటేషన్ అంటే నాన్న, సో స్టాటిస్టిక్స్ ఏదైతే కన్సిడర్ చేస్తుందో వాటి అవి కానివిన లిమిటేషన్స్. ఓకేనా? నెక్స్ట్, ఇట్ డీల్స్ విత్ క్వాంటిటేటివ్ డేటా. సో క్వాంటిటీలో ఎక్స్ప్రెస్ చేసే మాత్రమే స్టాటిస్టిక్స్ కన్సిడర్ చేస్తున్నాను. క్వాలిటీలో చెప్పే వాటిలో మనం అసలు స్టాటిస్టిక్స్ ఏం చేయలేదు. క్లాస్ లో ఎవరు మంచి వాళ్ళు అంటే స్టాటిస్టిక్స్ ఆన్సర్ చెప్పదు. హానెస్ట్ ఎవరు ఉంటారు, అబద్ధాలు ఎంతమంది చెప్తారు, ఎవరు ఎక్కువ కోపంగా మాట్లాడతారు, ఎవరు అందంగా ఉంటారు, ఎవరు చండాలంగా ఉంటారు, ఇలాంటి విషయాల మీద స్టాటిస్టిక్స్ డీల్ చేయదు. ఒక నిజంగా డీల్ చేయాలంటే ఈవెన్ ఏం చేస్తుందంటే కనుక అది ఆ క్వాలిటీని కూడా క్వాంటిటీలోకి మార్చేస్తున్నాను. క్వాలిటీని కూడా క్వాంటిటీలోకి మార్చి కన్వర్ట్ చేసేసి కన్క్లూషన్ చెప్తారు తప్ప ఇన్ నెంబర్ లోనే. సో ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఓన్లీ ఇన్ నెంబర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది లిమిటేషన్. సో కొన్ని అట్రిబ్యూట్స్ లైక్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ని స్టాటిస్టిక్స్ కన్సిడర్ చేయదు. వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్, రైట్ అన్న. ఇట్ కన్సిడర్స్ ఓన్లీ అగ్రిగేట్స్, ఇట్ కన్సిడర్ ఓన్లీ నెంబర్, క్వాంటిటేటివ్ డేటా. ఇట్ డస్ నాట్ కన్సిడర్ ది క్వాలిటేటివ్ డేటా. రైట్? నెక్స్ట్ వన్, కొన్నిసార్లు స్టాటిస్టిక్స్ లో మనం ప్రొజెక్షన్స్ చేస్తున్నాం. ప్రొజెక్షన్స్ అంటే ఎస్టిమేట్. సో చాలా విషయాలు ఎస్టిమేట్ చేస్తామన్నా అవన్నీ యాక్యురేట్ అవ్వాలా అంటే నో, నీడ్ నాట్ బి యాక్యురేట్. ఎందుకనైనా యాక్యురేట్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం చేసే ప్రతిదీ కూడా రైట్ అవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరికీ టెస్ట్ పెట్టాలని అనుకున్నాం. నేను అడుగుతున్నాను, నేను టెస్ట్ పెట్టట్లేదు నాన్న. ఒకవేళ 20 మందిలోంచి ఒక పర్సన్ ని పిక్ చేసి నేను టెస్ట్ పెడితే ఎన్ని మార్కులు రావచ్చు అని క్వశ్చన్ అడిగాను. స్టాటిస్టిక్స్ లో నేను అన్నాను 100 మార్కులు టెస్ట్ పెడతాం కదా, క్లాస్ లో అందరూ కొంచెం బాగానే చదువుతారు, యావరేజ్ గా ఎవరు టెస్ట్ రాస్తే 40 మార్కులు వస్తాయి అని నేను కన్క్లూషన్ చెప్పాను అనుకున్నాను. ఇది రైటా? క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు నేను. రైట్? ప్రీతి అంట. సో ఒక నేమ్ నాకు ఎవరి పేరు కనబడితే వాళ్ళని అడుగుతూ ఉంటాను. ఓకేనా? సో ప్రీతి
మా ప్రీతి వింటున్నావా ఏం చెప్తున్నాను? అప్పుడు చెప్పు ప్రీతి. ఇప్పుడు దీనిలో ఒక కన్క్లూషన్ తీసుకుని ఒక క్లాస్ రూమ్ లో మా వింటున్నా ఒకసారి వాయిస్ తీసుకున్నాను. నేను అడిగే క్వశ్చన్ ఫస్ట్ విను, తర్వాత నాకు ఆన్సర్ చెప్పు. 100 మార్క్స్ ఒక టెస్ట్ క్లాస్ రూమ్ లో ఉన్న 20 మంది స్టూడెంట్స్ కి పెడదాం అనుకున్నాను. నేను ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసి వాడికి టెస్ట్ పెడితే 40 మార్క్స్ వస్తాయని ఒక ఎస్టిమేట్ తీసుకున్నాను. నేను ఎస్టిమేట్ చేశాను. ఇది రైట్ అవ్వచ్చా రాంగ్ అవ్వచ్చా? చెప్పు ప్రీతి ఆన్సర్. రాంగ్ కూడా అవ్వచ్చు కదా సార్. ఎందుకన్నా? రీజన్ ఏంటి? అంటే ఒకవేళ తను ఎలా చదువుతాడో తెలిసి అప్పుడు మనం చెప్పగలిగితే అది కరెక్ట్ అవ్వచ్చు సార్. తన గురించి ఏం తెలుసు స్కిల్ గురించి నువ్వు మాట్లాడతావు అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇంకా ఏ రీజన్స్ వల్ల మార్క్స్ ఎక్కువ రావచ్చు? మేబీ తన గురించి మనకి ఏం తెలియనప్పుడు పేపర్ ఇచ్చాను అనుకో, అప్పుడు కూడా మార్క్స్ ఆటోమేటిక్ గా తగ్గచ్చుగా. ఎంత తెలివైనాడైనా. అంటే మనం ఈ 40 మార్క్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేట్ చేసినప్పుడు కొన్ని అజంప్షన్స్ తీసుకుంటాం అన్న. లైక్ యావరేజ్ స్టూడెంట్ వస్తాడు, యావరేజ్ గా వాడికి తెలివితేటలు ఉంటాయి, టెక్స్ట్ బుక్ లో ఉన్నాయని చదువుతాడు అనే ఆలోచనతో మనం ఈ కన్క్లూషన్ తీసుకుంటాం. అయితే మనం తీసుకున్న ప్రతి అజంప్షన్ రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఒకవేళ మనం తీసుకున్న అజంప్షన్స్ రాంగ్ అయ్యాక ఆటోమేటిక్ గా మనం తీసుకున్న కన్క్లూషన్ కూడా ఏమవుద్ది? రాంగ్ అయిపోద్ది. సో కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను. సో మనం ఎప్పుడూ ఎస్టిమేట్ చేసే ప్రతిదీ కూడా యాక్యురేట్ అవ్వాలని రూల్ లేదు. బికాస్ దేర్ మే బి ఎ ఛాన్స్ మనం ఏవైతే అజంప్షన్స్ తీసుకున్నావో ఇట్ మే ఫెయిల్. అజంప్షన్స్ మే ఫెయిల్. మనం అనుకున్న కండిషన్స్, మనం పెట్టుకున్న కండిషన్స్ అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఈ టఫ్ గా ఉండకూడదు, ఈ లెవెల్లో ఉంటేనే, లేదా ఈ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితేనే, లేదా ఈ చాప్టర్ నుంచి అడిగితేనే అనుకున్న కండిషన్స్ ఏమైనా పెట్టుకుని లేదా అజంప్షన్స్ పెట్టుకుని మన కన్క్లూషన్ చెప్పచ్చు అన్న. అంతేగాని ఒకే కన్క్లూషన్ డాడీ ఎవరు చెప్పలేదు. అలా అని చెప్పి మనం చెప్పిన కన్క్లూషన్ ప్రకారం ఎప్పుడు టెస్ట్ పెట్టినా ఎలా టెస్ట్ పెట్టినా అయిపోద్ది అంటే అవ్వద్దాం. సో మార్పులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం అనుకున్న ప్రతి అజంప్షన్ రైట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. సో చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? సరే చెప్తాను. ఎవ్రీ అజంప్షన్ షుడ్ నాట్ బి యాక్యురేట్. మనం స్టాటిస్టిక్స్ చెప్పేది అజంప్షన్స్ మాత్రమే, అది యాక్యురేట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఎందుకు అంటే మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ కండిషన్స్ మే ఫెయిల్. సో కండిషన్స్ మారిపోవచ్చు, ఎప్పుడు ఒకలాగా కండిషన్స్ ఎప్పుడు ఉండవు. మా అర్థమవుతుంది నేను చెప్తాను. నేను లాస్ట్ వన్ అన్న మోస్ట్ ఇంపార్టెంట్ అన్న శాంప్లింగ్. శాంప్లింగ్ అనేది ఒక రీజన్, ఒక లిమిటేషన్ అంట. రైట్, నీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో మనం ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం. రైట్, ఒక స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనాలనుకున్నాను. సో మన ఇంట్లో మన మమ్మీ చెప్పారు, సో ఇంట్లో చుట్టాలు వస్తున్నారు, సో రిలేటివ్స్ వస్తున్నారు, సో కాబట్టి నువ్వు ఒక స్వీట్ షాప్కి వెళ్ళి ఒక కేజీ హల్వా కొని తీసురా అన్నట్టు. ఒక కేజీ హల్వా కొనమన్నారు, హల్వా. రైట్. సో నువ్వు స్వీట్ షాప్కి వెళ్ళా. స్వీట్ షాప్కి వెళ్తే అడిగామన్నమాట, సో నాకు హల్వా కావాలి ఉందా అంటాం. ఉంది అన్నాడు. ఎలా ఉంటది టేస్ట్ మీ దగ్గర? బాగుంటుంది అని అడిగాడు. బట్ వెంటనే వాడు నీకు ఎంత కావాలి? కేజీ కావాలంటే కేజీ తిని నువ్వు టేస్ట్ చెప్తావా అంటే లేదు కదా. కేజీ హల్వా తిని కేజీ కొంటావా? లేదు నాన్న. మనం ఏం చేస్తాం, ఒక చిన్న స్మాల్ పీస్ తిని టేస్ట్ చూసి ఎస్ టేస్ట్ బాగుంది కాబట్టి నేను కొనే కేజీ హల్వా టేస్ట్ కూడా ఎలా ఉంటుంది? బాగుంటుందని ఎస్టిమేట్ చేస్తాం. రైట్ నా? ఇంకా అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్ ఉంది నాన్న. ఎగ్జాంపుల్స్ అన్ని రైట్ సైడ్ రాస్తాను, అర్థం కాబట్టి చేస్తాను. ఒక క్లాస్ రూమ్ ఉందన్న. క్లాస్ రూమ్ లో 1000 మంది ఉన్నారు, 1000 స్టూడెంట్స్ ఉన్నారు నాన్న. వీళ్ళందరినీ అనాలిసిస్ చేసి నేను ఒక యావరేజ్ చెప్పాలి నాన్న. అంత ఈజీయా? 1000 మందిని కూర్చుని అనాలిసిస్ అంటే బోల్ టైం తీసుకుంటున్నాను. సో అందుకని నేను ఏం చేశానంటే 1000ని గ్రూప్స్ కింద విడదీసి ఒక 10 మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని అనాలిసిస్ చేసి ఒక కన్క్లూషన్ చెప్పాను. ఇప్పుడు నేను అంటాను ఈ కన్క్లూషన్ ఇది రైట్ అయిపోద్ది. ఎందుకు రైట్ అయిపోద్ది? 1000 మందిలో ఎవరు ఏం చేసినా కూడా నేను అనుకున్న ఆన్సర్ ప్రకారమే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది స్టూడెంట్స్ కి అనాలిసిస్ చేసాం, దానిలో ఒక 10 మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసాం, అనాలిసిస్ చేసాం. యావరేజ్ గా వాడికి 100 మార్కులకి టెస్ట్ పెడితే 40 మార్కులు వస్తాయని డిసైడ్ చేశాను. నేను అన్నాను వాళ్ళు 40 మార్కులు వస్తాయని చెప్పి ఒక పర్సన్ సెలెక్ట్ చేసి 1000 మందిలోకి వెళ్ళి ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తే వాడికి 40 మార్కులు రావాలంటే ఇందాక చెప్పాను రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నేను తీసుకున్న ఒక శాంపుల్, నా శాంపుల్ ప్రకారం 40 అన్న. నేను ఓవరాల్ అనాలిసిస్ చేస్తుంటే, ఒకవేళ చేస్తుంటే 1000 మందిని అనాలిసిస్ చేసే కెపాసిటీ ఉంది, టైం స్పెండ్ చేసి చేస్తుంటే నాకు ఆన్సర్ 20 మార్కులు మాత్రమే యావరేజ్ వచ్చి ఉండొచ్చు. అప్పుడు నా కన్క్లూషన్ వేరేలా ఉండొచ్చు. 30 మార్కులు మాత్రమే కన్క్లూషన్ వచ్చి ఉండొచ్చు. కానీ నేను తీసుకున్న శాంపుల్ వల్ల వచ్చిన కన్క్లూషన్ 14 అన్న. నా శాంపుల్ కూడా కొన్నిసార్లు ఏమవచ్చు రాంగ్ అయిపోవచ్చు. రైట్. సో నేను స్టాటిస్టిక్స్ లో ఓవరాల్ అనాలిసిస్ చేయలేము. చాలా చోట్ల ఓవరాల్ అనాలిసిస్ చేయలేము.
ఫర్ ఎగ్జాంపుల్ సాంబమూర్తి నగర్ ఒక ఏరియా ఉంది అనుకున్నాను, కాకినాడ ఒక ఏరియా ఉంది, కాకినాడ ఏరియా ఉంది. కాకినాడలో ఎంతమంది చదువుకునే వాళ్ళు అని క్వశ్చన్ అడిగాను అనుకున్నాను నేను. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, ఇలా క్వశ్చన్ అడిగాను అనుకో. సో వెళ్ళి కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరిని కూర్చుని రీసెర్చ్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు చదువుతున్నారు, ఎవరు ఎడ్యుకేటెడ్, ఎవరు ఎంప్లాయిడ్, ఎవరు అన్ఎంప్లాయిడ్, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని కూర్చుని రాయాలంటే అది అసాధ్యమైన పని. ఓకేనా? సో అలాంటప్పుడు మరి ఏం చేసే అవకాశం ఉంది, ఏదైనా శాంప్లింగ్ టెక్నిక్ వాడచ్చు. సో ఆ ఏరియాని సపరేట్ చేయడం, రైట్? ఏరియా కాకినాడలో ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక 10 ఇళ్ళకి వెళ్తాం చాలు, అన్ని ఇళ్ళకి వెళ్ళొద్దు. యావరేజ్ గా ఒక 10 ఏరియాస్ లో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఏరియా డివైడ్ ఇంటూ 10 ఏరియాస్, 10 స్ట్రీట్స్. ఆ 10 స్ట్రీట్స్ లో మళ్ళీ ఒక్కొక్క స్ట్రీట్ లో ఉన్న అందరి ఇంటికి వెళ్ళాలంటే ఒక్కొక్క స్ట్రీట్ లో 100 మంది 1000 మంది ఉండొచ్చు, ఇల్లు హౌసెస్ ఉండొచ్చు. ప్రతి ఇంటికి అడగాలంటే మన దగ్గర స్టాఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనేం చేశాను, ఒక్కొక్క స్ట్రీట్ లో ఒక 5 మందిని అడుగుతాం. 5 మంది నుంచి ఒక కన్క్లూషన్ తీసుకుని కాకినాడ మొత్తానికి ఒక కన్క్లూషన్ చెప్దాం అనుకున్నాను అన్న. మరి ఇప్పుడు ఆ కాకినాడ మొత్తానికి నేను చెప్పే కన్క్లూషన్ రైట్ అవ్వాలి అంటే నేను తీసుకున్న శాంప్లింగ్ ఖచ్చితంగా రైట్ అయిపోవాలి, అందరికీ అది వర్తించాలి. అది వర్తించాలని రూల్ ఏమీ లేదు. సో చాలా చోట్ల స్టాటిస్టిక్స్ శాంప్లింగ్ అనేది చేస్తాం. శాంప్లింగ్ టెక్నిక్ వాడడం వల్ల కూడా మన ఆన్సర్స్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో స్టాటిస్టిక్స్ ఉపయోగించి మనం ఒక కన్క్లూషన్ చెప్తే అది రైట్ అయిపోవాలని రూల్ ఏమీ లేదు. అది డివియేట్ అయిపోవచ్చు. నేను అనుకున్న ఆన్సర్ రైట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు, చాలా డివియేట్ అయిపోవచ్చు. మరి ఎలా సార్ మరి రైట్ అవ్వాలని ఆన్సర్ అవ్వనప్పుడు మరి స్టాటిస్టిక్స్ ఎందుకు? ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎస్టిమేషన్. మన తెలియట్ల ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగిస్తాం అంతే స్టాటిస్టిక్స్ ని, అదే కన్క్లూజివ్ ఎవిడెన్స్ అయితే కాదు. ఎందువల్ల సార్? రీజన్స్ ఏంటి? ఇట్ కన్సిడర్స్ ఓన్లీ అగ్రిగేట్ వాల్యూస్, ఇండివిజువల్స్ కన్సిడర్ చేయదు. క్వాంటిటేటివ్ డేటానే కన్సిడర్ చేస్తుంది, అసలు క్వాలిటీస్ ని కన్సిడర్ చేయదు. చాలా రీజన్స్ అన్న. నెక్స్ట్ ప్రొజెక్షన్స్, కొన్ని ఎస్టిమేట్ చేసినప్పుడు మనం ఏవైతే కండిషన్స్ అండ్ అజంప్షన్స్ పెట్టుకుంటామో అవి ఫెయిల్ అయ్యి నేను అనుకున్న ప్రొజెక్షన్ కూడా యాక్యురేట్ గా రాకపోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ శాంప్లింగ్. నేను చాలా చోట్ల స్టాటిస్టిక్స్ లో ఉపయోగించే టెక్నిక్ శాంప్లింగ్. శాంప్లింగ్ అంటే శాంపుల్ తక్కువ, ఒక చిన్న అమౌంట్, ఒక అగ్రిగేట్ వాల్యూ, చిన్న విషయాన్ని మాత్రమే అనాలిసిస్ చేయడం, చిన్న విషయాలను తీసుకుని అనాలిసిస్ చేయడం, శాంపుల్ తీసుకుని అనాలిసిస్ చేయడం. అలాంటప్పుడు ఖచ్చితంగా కన్క్లూషన్స్ కూడా ఏమవచ్చు, రాంగ్ అవ్వచ్చు. సో చాలా చోట్ల స్టాటిస్టిక్స్ ఆన్సర్ ఫెయిల్ అవడానికి ఈ లిమిటేషన్స్ కూడా కొన్ని రీజన్స్ కింద అవుతాయి. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్. సో ఇప్పుడు బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది బేసిక్ చెప్పానంటే స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, వర్డ్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం డేటా గురించి నేర్చుకున్నాము. సో డేటా అంటే ఎలా ఉండొచ్చు ఏంటి? సో డేటా 2 ways లో క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ దాని నేచర్ గురించి మనం మాట్లాడదాం. 2 కలెక్షన్ గురించి. నేచర్ లో డేటా 2 టైప్స్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒకదాన్ని మనం అంటాం డిస్క్రీట్ అంటాం. మా వర్డ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డిస్క్రీట్ వేరియబుల్ అంటాం, రైట్? 2 కంటిన్యూస్ వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే డేటా నేమ్, రైట్? ద క్వాంటిటేటివ్ మెజర్మెంట్ ఇస్ నోన్ యాజ్ వేరియబుల్, రైట్? సో డిస్క్రీట్ వేరియబుల్, కంటిన్యూస్ వేరియబుల్ అంటే సింపుల్ మీనింగ్ ఒక వాల్యూ చెప్పడం. ద క్వాంటిటీ అంటే నెంబర్ లో ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాల్యూని మనం అంటాం వేరియబుల్ అంటాం, రైట్? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డిస్క్రీట్ వేరియబుల్ అంటే అనేది ఒక ఫైనైట్ నెంబర్, ఎనీ ఫైనైట్ నెంబర్, స్పెసిఫిక్ నెంబర్, ఎగ్జాక్ట్ నెంబర్, ఫైనైట్ నెంబర్ అలా చెప్తే మనం ఫైనైట్ నెంబర్ చెప్తే ఇట్స్ కాల్డ్ డిస్క్రీట్ వేరియబుల్ అంటాం. అలా కాకుండా ఒక మెజర్మెంట్ చెప్పామనుకున్నానా, మెజర్మెంట్ చెప్తే ఇట్స్ కాల్డ్ కంటిన్యూస్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ పిలిచి, ఒక స్టూడెంట్ ని పిలిచి, సో నీ ఏజ్ ఎంత అని అడిగాను. నీ ఏజ్ ఎంత? ఏజ్ అని అడిగాను. వాడు అన్నాడు నా ఏజ్ 26 అన్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే సార్ 26 అనే నెంబర్ ఫైనైట్ వేరియబులా కంటిన్యూస్ వేరియబులా అని క్వశ్చన్ అడిగితే 26 అనేది ఇయర్స్ అని కదా. ఇయర్ అంటే 365 డేస్ అని. అంటే నిజంగా ఒక ఫైనైట్ నెంబర్ కావాలంటే 26 into 365 డేస్ వేసినా కూడా అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ వాల్యూ రావాలని రూల్ ఏం లేదు. అంటే ఒక ఇయర్ లో 365 డేస్ ఉండొచ్చు, 366 డేస్ ఉండొచ్చు, వాట్ ఇట్ మేబీ. సో ఒక 26 అనే ఒక నెంబర్ చెప్పినప్పుడు చూడటానికి ఫైనైట్ నెంబర్ లా ఉంది, బట్ దానిలో మెజర్మెంట్ ఇన్వాల్వ్ అయింది. సో దట్ 26 నెంబర్ ఇస్ నోన్ యాజ్ కంటిన్యూస్ వేరియబుల్. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగాను.
నీకు 100 మార్కులు టెస్ట్ పెట్టాను కదా, 100 మార్క్స్ కి ఒక టెస్ట్ పెట్టాను కదా, దానిలో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 40 మార్క్స్ వచ్చాయన్నాడు. 40 ఈజ్ ఇట్ ఏ డిస్క్రీట్ వేరియబుల్ ఆర్ కంటిన్యూస్ వేరియబుల్? మార్క్ అంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్ నా. సో మార్క్స్ is also a continuous variable. Marks is a calculation from 100 marks. Calculation. So whenever there is a measurement involved, it is a calculation or measurement involved, then it is called continuous variable. అర్థమవుతుందా? అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా జనరల్ నెంబర్ ఏదైనా ఒక నెంబర్ ఫైనైట్ ఒక స్పెసిఫిక్ నెంబర్ చెప్తే దాని ఇట్ ఇస్ కాల్డ్ డిస్క్రీట్ వేరియబుల్. సో జనరల్లీ ప్రతి చోట మెజర్మెంట్ ఉండాలని ఏమి రూల్ ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ ఎంత అని అడిగాను, 100 అన్నాను. 100 అంటే మళ్ళీ క్వశ్చన్ 100 kgs, 60 kgs, 80 kgs, ఇట్స్ ఎ మెజర్మెంట్. సో కేజ్ అంటే మళ్ళీ ఇప్పుడు నేను అది 100 అంటే ఈజీగా డైరెక్ట్ గా అర్థం కాదు కదా. సో ఇట్స్ ఎ మెజర్మెంట్, వాల్యుయేషన్, క్యాలిక్యులేషన్. సో క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్ అయినటువంటి ఏ వేరియబుల్ అయినా మనం అనాలి జనరల్లీ ఇట్ ఇస్ నోన్ యాజ్ కంటిన్యూస్ వేరియబుల్. ఒక ఫైనైట్ నెంబర్ అయితే కనుక ఇట్ ఇస్ నోన్ యాజ్ డిస్క్రీట్ వేరియబుల్. సమ్ టైమ్స్ మార్క్స్ అనేది క్యాలిక్యులేషన్ తీసుకున్న మార్క్స్ అనేది ఒక డిస్క్రీట్ అవ్వచ్చు, కంటిన్యూస్ కూడా అవ్వచ్చు. సో సిచ్యువేషన్ బేస్డ్ అనమాట. సో ఎక్కడైనా సరే ఒక మెజర్మెంట్ ఇన్వాల్వ్ అయితే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ వేరియబుల్. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇది నేచర్ ప్రకారం. రెండు కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా 2 టైప్స్ అండి. ఒకదాన్ని మనం అంటాం ప్రైమరీ డేటా అంటాం, రెండో దాన్ని మనం అంటాం సెకండరీ డేటా అంటాం. సో ఎవరికి డౌట్ వచ్చింది? రైట్, డౌట్ అడగండి సార్. ఇందా ఈ కంటిన్యూస్ వేరియబుల్ లో కేజెస్ గురించి చెప్పారు కదా సార్, అది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఆ మెజర్మెంట్ కేజెస్ అనే ఒక నెంబర్ చెప్పినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చూడాలి. అంతకుమించి చేయాలి. బ్యాక్గ్రౌండ్ లో క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 100 అంటే ఏంటి దాని అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ వెయిట్ ఎంత అని అడిగాను, 60 అన్నాం అంటే 60 అంటే 60 kgs కదా. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ 60 నెంబర్ కాదు కదా. మళ్ళీ ఇప్పుడు కేజీ అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్ మార్క్ కేజీ అంటే ఒకటి కింద సార్ 1 and 1, బట్ ఇట్ ఇస్ సమ్ మెజర్మెంట్ కదా. సో మెజర్మెంట్ ఇన్వాల్వ్ అయ్యింది కదా. ఓకే సార్. ఎక్కడైనా ఒక క్యాలిక్యులేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఇన్వాల్వ్ అయింది అనుకున్నాను, దాన్ని తీసుకోవాలి కంటిన్యూస్ వేరియబుల్. అదే నేను చెప్తున్నా. ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే సార్. నెక్స్ట్ కలెక్షన్ లో మళ్ళీ 2 కేటగిరీస్ ఆఫ్ డేటా కలెక్షన్. వన్ ఈజ్ నోన్ as ప్రైమరీ కలెక్షన్, సెకండ్ వన్ ఈజ్ నోన్ as సెకండరీ కలెక్షన్. ప్రైమరీ అంటేనన్నా ఫస్ట్ వాడే డైరెక్ట్ గా కలెక్ట్ చేయడానికి ప్రైమరీ డేటా అంటారు. సో డేటా విచ్ ఇస్ కలెక్టెడ్ ఫర్ ది ఫస్ట్ టైం. The data which is collected for the first time. For example, Scholars A Academy ఉంది. Scholars A Academy లో చదువుతున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా చదువుతారు, వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని డేటా వెళ్ళి నేను కలెక్ట్ చేశాను అనుకున్నాను. ఫస్ట్ టైం కలెక్షన్ అనుకో, అది దట్స్ కాల్డ్ ప్రైమరీ డేటా. సో నేను కలెక్ట్ చేసిన డేటాని థర్డ్ పార్టీ ఇంకెవరైనా సరే వాడుతున్నారు అనుకున్నానా, సెకండరీ డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ స్కాలర్స్ ఏ అకాడమీ మీద అనాలిసిస్ చేస్తున్నారన్న. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ అనే నేను స్కాలర్స్ ఏ అకాడమీ మీద అనాలిసిస్ చేస్తున్నాను, రాజా అనే ఇంకొక పర్సన్ కూడా స్కాలర్స్ ఏ అకాడమీ మీద అనాలిసిస్ చేస్తున్నాను. సో నేనేమో డేటా కావాలి, నేను అనాలిసిస్ చేయాలంటే డేటా కావాలి. నేను వెళ్ళి కూర్చుని అక్కడ ఎంతమంది రాశారు ఏంటి అని డేటా అంతా క్యాలిక్యులేట్ చేసుకుని లెక్క పెట్టుకుని కౌంట్ చేసుకుని వాల్యూస్ చేసుకుని నేను కన్క్లూషన్కి వచ్చాను. ఇట్స్ కాల్డ్ ప్రైమరీ డేటా. నేను కన్క్లూషన్కి వచ్చిన తర్వాత నా దగ్గర డేటా అంటే నేను ఏదైతే కలెక్ట్ చేశానో ఉపయోగించానో ఆ డేటాని తీసుకుని ఒక పర్సన్ మళ్ళీ ఇంకో కన్క్లూషన్ చెప్తాను. మనం ఇప్పుడు ఈ పర్సన్ కి డేటా ఏమవుద్ది అంటే సెకండరీ డేటా. అంటే వాడే ఓన్ గా వాడి టెక్నిక్ ద్వారా మెథడ్ ద్వారా డేటా ఫస్ట్ టైం కలెక్షన్ చేసి ఇట్ ఇస్ కాల్డ్ ప్రైమరీ డేటా. అలా కాకుండా అదే డేటాని కానీ వాడి అంటే ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటాని మనం వాడి ఒక కన్క్లూషన్ తీసుకుంటే కనుక ఇట్ ఇస్ కాల్డ్ సెకండరీ డేటా. సో రైట్. సో మనకి చాలా డేటాస్ మాక్సిమం డేటాస్ అన్ని కూడా సెకండరీ డేటాస్ ఉంటాయి. నేను చాలా అనాలిసిస్ కి సెకండరీ డేటా వాడతా, ఎందుకంటే చాలా సోర్సెస్ ఉంటాయి సెకండరీ డేటా. మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొంత డేటా ఇస్తుంది, మేము దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకినాడలో ఎంతమంది కరోనా వైరస్ వచ్చింది క్వశ్చన్. ఇప్పుడు కరోనా వైరస్ మీద చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ కాకినాడలో ఎంతమందికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో ఎంతమందికి వచ్చింది, తెలంగాణలో ఎంతమందికి వచ్చింది, ఇలా నేను తెలుసుకోవాలనుకున్నాను. సో నేను వెళ్ళి కూర్చొని ప్రతి ఇంటికి అనాలిసిస్ చేయలేను. ఐ విల్ యూజ్ ద డేటా విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ సోర్స్. సెకండరీ డేటా అవుతుంది నాకు అది. నేను దాని నుంచి కన్క్లూషన్ చెప్తే ఇట్ ఇస్ సెకండరీ డేటా. కాకినాడలో ఒక 1000 మందికి టెస్ట్ చేసాం, 10 మందికి వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరికి కూడా రాలేదు, 990 మంది ఫెయిల్ అయ్యారు, 10 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది కేసు కరోనా వైరస్. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ మార్క్ వెంటనే ఏం చెప్తాను, ఓకే సెకండరీ డేటా, ఇట్ ఈస్ ఎ సెకండరీ డేటా. నేను చెప్పిన కన్క్లూషన్ అంటే 1% అంటే టెస్ట్ లో 1% ఆఫ్ ది టెస్ట్ మాత్రమే కాకినాడలో పాజిటివ్ అవుతుంది. నేను కన్క్లూషన్కి వచ్చాను అన్న. సో నేను చెప్పిన కన్క్లూషన్ కి డేటా నేను కలెక్ట్ చేసుకున్నానా, లేదంటే గవర్నమెంట్ చెప్పిన డేటా అంటే గవర్నమెంట్ చెప్పిన డేటా. సో కాబట్టి అది నాకు ఏ టైప్ ఆఫ్ డేటా అవుతుంది, సెకండరీ డేటా అవుతుంది. అదే కాకుండా నేనే వెళ్ళి కలెక్ట్ చేసుకుని చెప్తే దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డేటా. మా అర్థమవుతుందా? సో నేను ఫస్ట్ టైం కలెక్ట్ చేసుకుంటే ఇట్స్ కాల్డ్ ప్రైమరీ డేటా, అదర్వైజ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సెకండరీ డేటా.
రైట్ డౌట్స్. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ నాకు ప్రైమరీ డేటా కలెక్షన్ ఎలా చేయొచ్చు అంటే కనుక డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ టైం కలెక్షన్ ఒక డేటాని ఎలా కలెక్ట్ చేయొచ్చు మనం అంటే కనుక దీనిలో కొన్ని మెథడ్స్ ఉంటాయని వీటిని మనం మాట్లాడుతాం. ఫస్ట్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్వ్యూ. సెకండ్ వన్ ఈజ్ మెయిల్డ్ క్వశ్చనర్. థర్డ్ వన్ ఈజ్ observation. Next one is questionnaire filled by enumerators. So 4 categories లో ప్రైమరీ డేటా కలెక్షన్ చేయొచ్చు. సింపుల్ అని నాకు డేటా కావాలి. సో ఏం చేయొచ్చు నేను? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఏరియాలో ఎంతమందికి COVID-19 టెస్ట్లు చేసాం, ఎంతమందికి లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను. నేను డేటా ప్రైమరీ డేటా తెలుసుకోవాలనుకున్నాను. సో తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి డేటా అడుగుతాను కదా. సో ఇంటింటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసే విధానం ఫర్ ఎగ్జాంపుల్ బై పర్సన్ టు పర్సన్ తెలుసుకోవాలి ఇంటర్వ్యూ మెథడ్. సో ఒక డేటా నేను డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, వీడియో కూడా ఉండొచ్చు. అంటే మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే పర్సనల్ లో ఇంటర్వ్యూలో వీడియో ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. స్కైప్ ద్వారా ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. డేటా కలెక్షన్ ఒక కంపెనీ ఉంది, జాబ్ ఇవ్వాలన్నా పర్సన్ టు పర్సన్ ఇన్ పర్సనల్ గా మనం పర్సన్ పిలిచి ఇంటర్వ్యూ చేయొచ్చు, డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. పిలిచి క్వశ్చన్స్ అడుగుతామన్నా. సో డేటా క్వశ్చన్ నేను అడుగుతాను, నీ పేరేంటి, మీ ఊరేంటి, నీ రెజ్యూమ్ ఇవి, నీ రెజ్యూమ్ ఏం డేటా ఉన్నాయి, ఇంకా నీకు ఏమైనా కావాలి, నీ హాబీస్ ఏంటి, ఇలా మనం పర్సనల్ గా అడగచ్చు, వీడియో కాల్స్ ద్వారా అడగచ్చు. సో దీనిలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ కూడా ఉండొచ్చు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ అంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ ని నేను అడిగాను అనమాట. సో చెప్పమని అడిగాను. ఏమని అడిగానంటే నేను, సో చెప్పి నీ పేరేంటి అని అడిగాను, చెప్పాను. నన్ను నీ ఏజ్ ఎంత అని అడిగాను, చెప్పాను. సో నేను రాసుకున్నాను. ఇట్స్ పర్సనల్ ఇంటర్వ్యూ. డైరెక్ట్ గా అడుగుతున్నాను, నేను అడిగి తెలుసుకున్నాను డేటా. డైరెక్ట్ ఇంటర్వ్యూ. క్లాస్ లో 2 స్టూడెంట్స్ ఉన్నారు నాన్న, ఒకరు ఎస్ ఒకరు ఎం, 2 ఉన్నారు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఎస్ కి సంబంధించిన క్వశ్చన్ ఎం అని అడుగుతున్నాను. చెప్పు ఎం అని అడుగుతాను. ఏమనంటే ఎస్ ఎలాంటి వాడు, ఎస్ మంచివాడా కాదా, ఎస్కి డబ్బులు ఉన్నాయా లేవా అని ఎస్ అడగట్లా, ఎం అని అడుగుతున్నాను. సో ఎంని ఎస్ గురించి నేను ఇండైరెక్ట్ గా క్వశ్చన్ మార్క్ తీసుకుని అడుగుతున్నాను నాన్న. సో అలాంటప్పుడు మనం దాని అంటే ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎందుకు ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తాం? ప్రతిసారి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైలు యాక్సిడెంట్ జరిగింది, రైట్ నాన్న, ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే చాలా మంది మాక్సిమం ఫ్లడ్ వచ్చింది, ఫ్లడ్ లాంటివి వచ్చాయి, న్యాచురల్ కెలామిటీ వస్తే చాలా మంది జనాలు చనిపోయారు. అయితే ఇప్పుడు నేను క్వశ్చన్ మార్క్ చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఎలా వచ్చింది ఫ్లడ్, ఏం జరిగింది, ఎలా సిచ్యువేషన్ ఏర్పడింది, ఎంత స్పీడ్ లో గాలి వచ్చింది, ఎంత స్పీడ్ లో వాటర్ వచ్చినాయి, ఇలాంటివన్నీ నేను డైరెక్ట్ పర్సన్ అనలేను కదా. సో ఎవరిని అడగలను? సో డేటా కలెక్ట్ చేసిన వాడు, లేదా దాన్ని చూసిన వాడు, ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది దాని దగ్గర నుండి చూసిన వాడు, లేదా కొంచెం దూరంగా ఉండి దాన్ని ఐడెంటిఫై చేసిన వాడు, ఇలా మనం అడగలం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ మెథడ్. సో సమ్ టైమ్స్ డేటా కెన్ బి కలెక్టెడ్ ఇండైరెక్ట్లీ. ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ డేటా ఇన్ డైరెక్ట్ మెథడ్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ మెయిల్ క్వశ్చన్ ఏంటన్నా, దీనిలో మెయిల్ అంటే ఈమెయిల్ మనం చాలా చదువుకుంటాం. దానికి క్వశ్చన్ ఫార్మాట్ ఉంటుంది. ఒక ఫార్మాట్ లో డేటా ఉంటుంది. నీ పేరు ఏంటి, నీ ఇంటి పేరు ఏంటి. మనం ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకున్న అప్లికేషన్ ఫామ్ డేటా అంత ఇచ్చి చూస్తాం మనం. నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటే అబ్జర్వేషన్ అంటే చూడటమే, నేనేం చేయను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్కి వెళ్ళాను, చూసాను, వచ్చిన తర్వాత కన్ఫ్యూషన్ తీసుకున్నాను. క్లాస్ రూమ్ లో చూసిన దగ్గర నుంచి నేను కౌంట్ చేసుకున్నాను, అసలు ఏమని 40 మంది ఉన్నారు. సో క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఈస్ 40, బాయ్స్ 20, గర్ల్స్ 20, రైట్. సో దీనిలో మళ్ళీ 20లో 10 మెంబర్స్ ఫౌండేషన్, 10 మెంబర్స్ ఇంటర్. ఇలా నేను అబ్జర్వ్ చేసి ఏదైతే చెప్పగలను, అబ్జర్వ్ చేసి మాత్రమే నాన్న, ఎవరిని ఏది అడగను, నేను చూసి మాత్రమే కన్ఫ్యూషన్స్ తీసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ అబ్జర్వేషన్ మెథడ్. సో డేటా కలెక్ట్ చేయడానికి రకరకాల దారులు నాన్న. పర్సన్ డైరెక్ట్ గా మాట్లాడి ఏదో వీడియో ద్వారా మనం కలెక్ట్ చేయొచ్చు, డైరెక్ట్ గా కలెక్ట్ చేయొచ్చు, ఇండైరెక్ట్ కలెక్ట్ చేయొచ్చు, క్వశ్చనర్ ఫామ్ పంపించి ఫిల్ చేసి ఇమ్మని అడగచ్చు, అబ్జర్వ్ చేసి నేను ఆన్సర్ చెప్పొచ్చు,
క్వశ్చనర్ ఫిల్డ్ బై ది ఎన్యూమరేటర్. ఇది నువ్వు చాలా చోట్ల చూస్తుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మన చుట్టూ జనాలు తిరుగుతూ ఉంటారు. సార్ మీ పేరు చెప్పండి, ఎందుకు వచ్చావు నువ్వు, ఏం లేదు సార్ నాకు మీ డేటాబేస్ కావాలి, మా ఇన్స్టిట్యూట్ లో మీరు జాయిన్ అవుతుంటే కనుక మా ఇన్స్టిట్యూట్ నుంచి మీకు కాల్ వస్తుంది. సో ఎవరో ఒక పర్సన్ నేను పంపించి డేటా కలెక్ట్ చేయమంటాను. నేను డైరెక్ట్ గా ఫిల్ చేయమని స్టూడెంట్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామినేషన్ సెంటర్ లో స్టూడెంట్ బయట నుంచి ఎగ్జామ్ కోసం వెళ్ళడం కోసం వెయిట్ చేస్తాను, ఇంకా టైం ఉందని. నా పర్సన్ ఒకటి వెళ్ళి చెప్పండి సార్ మీ పేరు ఏంటి అని రాసుకున్నాను. నేను పంపించిన పర్సనల్ రాసుకున్నాను. అది కూడా ఎలా రాసుకుంటాడు, నేను ఎలా చెప్తే అలాగే. నన్ను క్వశ్చనర్ ముందు చెప్తాను. క్వశ్చనర్ అంటే ఇట్స్ ఎ ఫార్మాట్. ఒక ఫార్మాట్ నేను ఏదైతే చెప్పానో అది వాడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి రాస్తాను. ఇక్కడైతే ఏంటి, డైరెక్ట్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి రాస్తాను. మెయిల్ క్వశ్చనర్ లో నేను ఎవరైనా ఆ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి రాయించాను. ఇక్కడ ఎన్యూమరేటర్ అంటే నేను పర్సన్ పంపించి నేను చెప్పిన ఫార్మాట్ లో డేటా తీసుకో అని చెప్తే ఇట్ ఈస్ కాల్డ్ క్వశ్చనర్ ఫిల్డ్ బై ది ఎన్యూమరేటర్. సో క్వశ్చనర్ ఫిల్డ్ బై ది ఎన్యూమరేటర్, బట్ నేను కావాల్సిన డేటా నేను వెళ్ళలేదని నా రిప్రజెంటేటివ్ పంపిస్తాను. సో కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది మెథడ్ టు కలెక్షన్ ఆఫ్ డేటా, ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా. మా అర్థమైంది అందరికి? ఇది ఏమైనా డౌట్స్? సార్ లాస్ట్ టైం మళ్ళీ చెప్పండి సార్. క్వశ్చనర్ ఫిల్డ్ బై ది ఎన్యూమరేటర్ అన్నాను. సో క్వశ్చనర్ అంటే ఫస్ట్ ఏంటి మీనింగ్, ఒక ఫార్మాట్ లో డేటాని ఫిల్ చేయడం. క్వశ్చన్స్ ఇవ్వడం. క్వశ్చన్ అంటే క్వశ్చన్స్ ఇవ్వడం. సో ఈ క్వశ్చనర్ ని ఎన్యూమరేటర్ ఫిల్ చేస్తాను, అంటే నేను పంపించే రిప్రజెంటేటివ్ ఫిల్ చేస్తాను. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే, ఒక ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ యొక్క డేటా నాకు కావాలి. అలా 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది స్టూడెంట్ డేటా కావాలి. నేను వెళ్ళి ప్రతి స్టూడెంట్ ని అడిగి రాసుకోను. అలాగే ప్రతి స్టూడెంట్ కి ఫామ్ ఇచ్చి ఫిల్ చేయాలంటే వాడికి అంత టైం ఉండదు, వాడికి ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకనే నేను ఒక పర్సన్ ని పెట్టి పంపించి డేటా కలెక్ట్ చేయమని చెప్తున్నా. సో అలా మనం డేటా కలెక్ట్ చేయమని చెప్తే ఇట్ ఈస్ కాల్డ్ క్వశ్చనర్ ఫిల్డ్ బై ది ఎన్యూమరేటర్. రైట్. సో దీనిలో శైలేంద్రి అని అమ్మాయి క్వశ్చన్ అడుగుతున్నాను. మా వింటున్నా, వినబడుతున్న వాయిస్? చెప్పమ్మా, ఈ 4 మెథడ్స్ లో ఏ మెథడ్ ద్వారా అయితే నేను ఫాస్ట్ గా డేటాను కలెక్ట్ చేయగలను? ఫాస్ట్ గా క్విక్ గా డేటా కలెక్ట్ చేయడం ఏ మెథడ్ ద్వారా సాధ్యం? I think mailed questionnaire. ఏదమ్మా? Mailed questionnaire. మెయిల్డ్ క్వశ్చనర్ అంటే ఏంటి, నేను ఒక ఫార్మాట్ ఇచ్చి ఫిల్ చేయమనాలనా? ఆ పర్సన్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 మందికి మెయిల్స్ పెట్టాను అనుకో, నాకు అందరూ ఫాస్ట్ గా రిప్లై ఇచ్చేస్తారా? No sir. మరి నేను ఫాస్ట్ అని అడుగుతున్నాను. సో ఇమీడియట్ నాకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది? ఫోర్త్ క్వశ్చన్ ఫస్ట్ వన్. నేను డైరెక్ట్ పర్సన్ తో మాట్లాడుతున్నాను కదా, అవునా కదా? సో ఇంటర్వ్యూలోనే కదా నాకు క్విక్ ఆన్సర్ అనేది దొరుకుతుంది. పర్సన్ లైవ్ లో ఉంటాడు కదా, మనం ఎక్సెప్షనల్ థింగ్స్ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను జనరల్ గానే అడుగుతున్నాను క్వశ్చన్. నేను ఎక్సెప్షనల్ గా ఆలోచిస్తే మళ్ళీ ప్రతిదానికి ఇదే ఫస్ట్ అని అనిపిస్తుంటది, అది వేరే విషయం. చాలా జనరల్ గా ఉన్న వాటిలో చూస్తే నేను పర్సన్ డైరెక్ట్ గా పిలిచి కూర్చుని మాట్లాడితే వచ్చే ఆన్సర్ ఫాస్ట్ గా ఉంటుందా, లేదా వాడికి మెయిల్ పంపించి వాడికి డేటా ఫార్మాట్ ఇచ్చి ఫిల్ చేసి ఇమ్మంటే వచ్చే ఆన్సర్ తొందరగా ఉంటుంది? అంటే డెఫినెట్ గా ద క్విక్ ఆన్సర్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్వ్యూ మెథడ్. ఓకేనా? అప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను చెప్పు. ఎక్కువ డేటా అంటే మాక్సిమం డేటా కలెక్షన్ చేయాలంటే ఏ మెథడ్ లో సాధ్యం? అబ్జర్వేషన్ ఎక్కువ కలెక్ట్ చేసేయగలమా? అంటే కాదు, క్వశ్చన్ ఎక్కువ డేటా కలెక్ట్ చేయాలి. ఆలోచించాం, ఏం పర్వాలేదు, నేను జనరల్ గానే అడుగుతాను. ఓకేనా? నేను అడిగాను, మేము ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదే. జస్ట్ క్వశ్చన్ అడుగుతుందన్నా మీరు ఎలా ఆలోచిస్తారంటే తెలుసుకోవడం కోసం అంతే. రైట్? అని చెప్తున్నాను మెయిల్డ్ క్వశ్చనర్. నేను ఆన్సర్ ఏంటి? మెయిల్డ్ క్వశ్చనర్. ఎందుకంటున్నాను చెప్పు మెయిల్డ్ క్వశ్చనర్ అని? నేను ఒక 1000 మందికి ఒక్కసారి మెయిల్ పంపించచ్చా? మాక్సిమం డేటా అంతా కూడా అందరూ ఒకే ఇచ్చారనుకున్నా ఐ కెన్ కలెక్ట్ ది మాక్సిమం డేటా, అవునా కదా? అదే ఇప్పుడు క్వశ్చనర్ ఫిల్డ్ బై ది ఎన్యూమరేటర్ అన్నాను అనుకో, ఆన్సర్ ఎన్యూమరేటర్ ఒకేసారి అంత డేటా కలెక్ట్ చేయగలరా? నో. అదే మెయిల్ క్వశ్చనర్ అనుకున్నా అందరికీ పంపిస్తాం. కనీసం నేను ఒక 1,00,000 మందికి పంపించాను అనుకున్నాను, దానిలో ఒక 90,000 మందికి 90,000 మంది రిప్లై ఇచ్చాను అనుకో, దాని అర్థం ఎక్కువ డేటా కలెక్ట్ చేసినట్టే కదా. కానీ 1,00,000 మందికి ఇంటర్వ్యూ చేసి డేటా కలెక్ట్ చేయగలనా? ఫాస్ట్ గా ఎక్కువ డేటా కలెక్ట్ చేయగలనా? సాధ్యమయ్యే పని కాదు. జనరల్ గా ఆలోచించాలి, చాలా జనరల్ గానే ఆలోచించాలి. సో మెయిల్ క్వశ్చనర్ ద్వారా ఎక్కువ డేటా కలెక్ట్ చేయగలను, ఇంటర్వ్యూ ద్వారా తొందరగా డేటా కలెక్ట్ చేయగలను.
ఓకేనా? sure. రైట్. Okay, sir. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్. సెకండరీ సోర్సెస్ ఇందాక చెప్పాను కదా, ప్రైమరీ డేటా సోర్స్ అంటే మనం వెళ్ళి కలెక్ట్ చేయడం అన్న, మనకి ఈ మెథడ్స్ ఏదో మెథడ్ ద్వారా డేటాని కలెక్ట్ చేసుకుంటాం. సెకండరీ అంటే కనుక ఎవరో కలెక్ట్ చేసిన డేటా మనం ఉపయోగించవచ్చు. దీనిలో చాలా కేసెస్ ఉన్నాయి. లైక్ ఇంటర్నేషనల్ సోర్సెస్ ఉపయోగించవచ్చు. ఇంటర్నేషనల్ సోర్సెస్ అంటే లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, చాలా ఆర్గనైజేషన్స్, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇవి కొంత డేటాని వాళ్ళ యొక్క స్టాఫ్ ద్వారా కలెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాను, ప్రజెంట్ చేస్తాయి. ఆ డేటాను ఉపయోగించి నేను కన్క్లూషన్ తీసుకోవచ్చు. దోస్ ఆర్ ఆల్ కాల్ ఇంటర్నేషనల్ సోర్సెస్ వరల్డ్ వైడ్. రైట్. నెక్స్ట్, మన గవర్నమెంట్ కొన్ని సోర్సెస్ చెప్పచ్చు. గవర్నమెంట్ కొన్ని పబ్లిషర్స్ రిలీజ్ చేయొచ్చు, వాటిని మనం అంటాం గవర్నమెంట్ సోర్సెస్ అని అంటాం. ఇవి కాకుండా ఇంకా చాలా మంది ప్రైవేట్ అండ్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ అంటే బై పబ్లిక్, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్నిసార్లు డేటాని పర్పస్ కోసం అదే పనిగా ఉంటాయి. చాలా సర్వీస్ ఉంటాయి, లైక్ ప్రైవేట్ సర్వీస్ ఉంటాయి, గవర్నమెంట్ సర్వీస్ కాకుండా. ఎలక్షన్స్ టైంలో నువ్వు వింటూ ఉంటుంటావు, సో ఏ పార్టీ నెగ్గుతుంది అంటే బోల్డ్ సర్వేలు ఇస్తారు. దేర్ ఆల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు సర్వే చేసి వాళ్ళ వర్క్ అది, దానికి బోల్డ్ డబ్బులు ఇస్తారు, అది వేరే ఇష్యూ. సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా సర్వే చేసి నాకు డేటా వచ్చింది, దాన్ని బట్టి కన్క్లూషన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ కన్క్లూషన్ చెప్పొచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ సోర్సెస్ చెప్పొచ్చు. రైట్ అన్న. ఇంకేమీ లేనప్పుడు అన్పబ్లిష్డ్ అంటాం. అంటే ఇప్పుడు నా కాలేజ్ లో నా డేటా ఉంది నాన్న, కానీ నేను ఎవరికి పబ్లిష్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, నా కాలేజ్ లో ఒక ఫౌండేషన్ అంటే 3 months క్లాసెస్ జరుగుతాయి. 3 months లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎన్ని రోజులు వచ్చారు, రోజు ఎంతమంది అటెండెన్స్ ఉంది, ఇలాంటి విషయాలన్నీ నా దగ్గర సోర్స్ ఉంటుంది, నా దగ్గర అటెండెన్స్ షీట్ ఉంటుంది, కానీ నేను ఎవరికి పబ్లిష్ చేయను. కానీ అది కూడా ఎవరికైనా కావాలనుకుంటే వాడుకోవచ్చు అంట, కానీ అది ఉంటుంది కానీ నేను పబ్లిష్ చేయను. సో దోస్ ఆర్ కాల్డ్ అన్పబ్లిష్డ్ సోర్సెస్. చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ కాలేజెస్ ఉన్నాయనుకున్నా, వాళ్ళు టెస్టులు చేయించుకుంటారు, లైక్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి కదా, ప్రాక్టికల్ సెషన్ లో బోల్డ్ అయిన ప్రయోగాలు చేస్తుంటారు, బోల్డ్ అని కనిపెడుతుంటారు, అవి పబ్లిష్ చేయరు. రైట్ అన్న. చాలా విషయాలు ప్రాక్టికల్స్ అనేవి పబ్లిష్ అవ్వవు, వాళ్ళు కూడా చేస్తారు వర్క్స్, కానీ వాటిని కూడా కన్క్లూషన్ తీసుకోవచ్చు అవసరం అయితే. అలా ఏవైతే పబ్లిష్ చేయరో వాటిని మనం అంటాం అన్పబ్లిష్డ్ సోర్సెస్ అని అంటాం. అర్థమవుతుందా? సో సెకండరీ సోర్స్ అంటే ఎవరో కలెక్ట్ చేసిన డేటా, లైక్ ఇంటర్నేషనల్ సోర్స్, గవర్నమెంట్ సోర్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్, అన్పబ్లిష్డ్ సోర్స్, వీటి నుంచి మనం వాడుకోవచ్చు. సో ప్రైమరీ అంటే కనుక నేనే కలెక్ట్ చేయడం, నేను కలెక్ట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్, లైక్ ఇంటర్వ్యూ, లైక్ మెయిల్ క్వశ్చనర్, అబ్జర్వేషన్ ఆర్ క్వశ్చనర్ ఫిల్డ్ బై ది ఎన్యూమరేటర్. సో డిఫరెంట్ మెథడ్స్ ద్వారా నేను డేటాని కలెక్ట్ చేయొచ్చు. రైట్. దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా. నెక్స్ట్, next one is presentation of data. ఫస్ట్ యూనిట్ ఈస్ థియరిటికల్, మళ్ళీ చెప్తాను, సో కొంచెం ఓపిక్ గా వినాలి. సో నెక్స్ట్ యూనిట్ నుంచి ప్రాబ్లమాటిక్ వస్తుంది, సో ప్రాబ్లం ఉండదు, అప్పుడు కొంచెం యాక్టివ్ గా మీరు ఆటోమేటిక్ గా పార్టిసిపేట్ చేస్తారు. సో ప్రాబ్లం వల్ల థియరీని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి విషయాన్ని ఇన్ ఫ్యూచర్ లో నేను బేసిక్స్ లో ఇక్కడ ఎలా డిస్కస్ చేస్తాం కదా అని కూడా నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. సో బేసిక్స్ ని కూడా నేను టెస్ట్ చేస్తూ ఉంటాను. రైట్. ప్రెజెంటేషన్ లో టూ మెథడ్స్ ఉన్నాయి, అంటే ఒకటి డయాగ్రామాటికల్ ప్రెజెంటేషన్, ఒకటి డేటా బేస్డ్, నేచర్ బేస్డ్ ప్రెజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్ లో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ ఇస్ నోన్ యాజ్ టెంపోరల్ డేటా అంటాం. టెంపోరల్ ఆర్ time series or chronological. First one. So అంటే నా దగ్గర ఉన్న డేటా టైం బేస్డ్, ఇయర్లీ, మంత్లీ డేటా నాన్న. లైక్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ క్రాప్ అన్నాను, 2010 లో నా ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా వైడ్ లేదా కంట్రీ వైడ్ లేదనుకుంటే స్టేట్ వైడ్, మనం ఎలాగైనా చెప్పచ్చు. ఒక ప్రొడక్షన్ ఎంత జరిగింది ఇండియా వైడ్ మాట్లాడుకున్నాం. ఇండియాలో మాట్లాడడానికి ఏం మాట్లాడలేదు. ఇండియాలో 2010 లో ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్, వీట్ ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్, లేదా టమాటా ప్రొడక్షన్, లేదా ఆనియన్ ప్రొడక్షన్, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఒక ఐటమ్ గురించి ఒక ఇయర్ వైజ్, లేదా మంత్ వైజ్, లేదా డే వైజ్, ఒక టైం ని బేస్ చేసుకునే డేటాని ప్రజెంట్ చేసే విధానాన్ని మనం అంటాం టైం సిరీస్ డేటా అని అంటాం. రైట్. సో క్రోనలాజికల్ ఆర్ టైం సిరీస్ ఆర్ టెంపోరల్ డేటా అంటే ద డేటా ఈస్ బేస్డ్ ఆన్ టైం. నెక్స్ట్, ఇంకా
స్పేషియల్ డేటా ఆర్ జియోగ్రఫికల్ డేటా. స్పేషియల్ ఆర్ జియోగ్రఫికల్ డేటా అంటే ఏరియా వైజ్, లైక్ కాకినాడ, రాజమండ్రి, ఇలా ఏరియా వైజ్ డేటాని ప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ జియోగ్రఫికల్ డేటా. సో డేటాని టైం బేస్డ్ లో ప్రజెంట్ చేయొచ్చు, ఏరియా బేస్డ్ లో ప్రజెంట్ చేయొచ్చు, చాలా రకాలుగా డేటాని ప్రజెంట్ చేస్తున్నాం. సో డేటా ప్రజెంటేషన్ అనేది కేటగరైజేషన్ అంతే, ఇది నేచర్. సో టైం సిరీస్ బేస్డ్ నేచర్ అయితే కనుక టైం సిరీస్ డేటా అంటాం. జియోగ్రఫీ ఏరియా బేస్డ్ అయినటువంటి డేటా అయితే కనుక జియోగ్రఫికల్ డేటా అంటాం. సో రెండు కూడా ఉండొచ్చు, ఒకటే ఉండాలి రూల్ ఏమి లేదు, రెండు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ అంటే క్యారెక్టరిస్టిక్. క్వాలిటీని బేసిక్ చేసుకుని, అంటే ఒక ఆర్గనైజేషన్ లో సో ఎంతమంది ఉన్నారు, స్మోక్ చేసే వాళ్ళు ఎంతమంది, రైట్ అయినా నాన్ స్మోకర్స్ ఎంతమంది, దానిలో హెల్తీ పర్సన్స్ ఎంతమంది, రైట్, ఇలా కేటగిరీ వాళ్ళ యొక్క హ్యాబిట్ ని కానీ లేదంటే వాళ్ళ యొక్క క్వాలిటీని మనం బేస్ చేసుకుని అందంగా ఉండే వాళ్ళు ఎంతమంది, హానెస్టీగా ఉండే వాళ్ళు ఎంతమంది, ఇలా చాలా రకాల విషయాలు క్వాలిటీని బేస్ చేసుకుని డేటాని విడదీస్తుంది. దాని కాల్డ్ క్వాలిటేటివ్ డేటా ఆర్ ఇంకొక పేరు కార్డినల్ అంటాం, కార్డినల్ డేటా. నెక్స్ట్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ డేటా ఆర్ ఇంకొక పేరు ఆర్డినల్. సో క్వాంటిటేటివ్ డేటా అంటే క్వాంటిటీని బేస్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాన్న, 100 మార్కులకి టెస్ట్ పెట్టామనుకున్నాను, 15 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, లేదా 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మంది, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇలా నేను మార్క్స్ అనే నెంబరే కదా కూడా, నెంబర్ లో నెంబర్ డేటా విల్ బి ప్రెజెంటెడ్ విత్ నెంబర్, quantity. So data which is presented with quality is known as qualitative data. Data is presented with area, it is called geographical data. Data presented with time, it is known as time series data. Data presented with data is known as quantitative data. అర్థమవుతుందని చెప్పాను నేను. ఇది ఫస్ట్ కేటగిరీ. నా సెకండ్ కేటగిరీలో ఎనీ డౌట్స్? ఫస్ట్ కేటగిరీ అర్థమైంది అందరికి, presentation of data. So next one, second one అన్న modes of presentation. ఎలా ప్రజెంట్ చేయొచ్చు అంటే మళ్ళీ దీనిలో 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి టెక్స్చువల్ ప్రజెంటేషన్, డేటా మొత్తాన్ని టెక్స్చువల్ అంటే టెక్స్ట్ బుక్ లాగా, లైక్ పారాగ్రాఫ్స్ రూపంలో పారాగ్రాఫ్స్ కింద డేటాను ప్రజెంట్ చేశాను అనుకున్నా, ఇట్ ఇస్ కాల్డ్ టెక్స్చువల్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. పారాగ్రాఫ్స్ రూపంలో, సెంటెన్సుల రూపంలో మనం డేటాను ప్రజెంట్ చేయడం. 2 టేబుల్ రూపంలో డేటాను ప్రజెంట్ చేయడం. టేబుల్ ఒక ఫార్మాట్ ఇస్తాం, ఒక టేబుల్ తయారు చేస్తాం, దానిలో డేటాను ప్రజెంట్ చేయడం, రైట్. 3 డయాగ్రమెటికల్ గా, ఒక్క నిమిషం, డయాగ్రమెటికల్ గా డేటాను ప్రజెంట్ చేయడం. సో డయాగ్రామ్స్ వేసి, డయాగ్రామ్స్ లైక్ బార్ డయాగ్రామ్, పై డయాగ్రామ్, హిస్టోగ్రామ్, హిస్టోరియాగ్రామ్, చాలా రకాల డయాగ్రామ్స్ ఉంటే మనం నేర్చుకుంటాం. సో డేటాని సెంటెన్స్ రూపంలో రాయొచ్చు, టేబుల్ రూపంలో చేయొచ్చు, డయాగ్రామ్ రూపంలో తయారు చేయొచ్చు. ఇది మోడ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా. చెప్పండి ఎవరికి డౌట్? క్వాంటిటేటివ్ డేటా అంటే కార్డినల్ డేటా అని ఉంది. ఏందన్నా? క్వాంటిటేటివ్ డేటా అంటే కార్డినల్ డేటా అని ఉంది. అవునమ్మా, క్వాంటిటేటివ్ అంటే కార్డినల్, క్వాలిటేటివ్ అంటే ఆర్డినల్. అంటే రివర్స్ లో చెప్పారు సార్. రివర్స్ లో రాసిందా? ఓకే సారీ, ఓకే, నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ, రైట్ అన్న. ఒకసారి జాగ్రత్త రాసుకోండి. ఒక విషయం మీద నేను రివర్స్ రాశాను. క్వాలిటేటివ్ డేటా ఇస్ నోన్ యాజ్ ఆర్డినల్ డేటా. సో క్వాంటిటేటివ్ డేటా ఇస్ నోన్ యాజ్ కార్డినల్ డేటా, రైట్ అన్న. సో డేటా 4 టైప్స్ ఆఫ్ కేటగిరీ. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా వీటిలో? కానీ ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా వెళ్తాం ఒక దాని గురించి, వీటి గురించి ఇన్ డీటెయిల్ గా వెళ్తాం, జాగ్రత్తగా వచ్చాను. ఇప్పుడు వీటిలో విచ్ ఇస్ ద బెస్ట్ మెథడ్, ఈజీ మెథడ్ అని నేను క్వశ్చన్ అడిగాను అనుకున్నాను. ఎవరైనా నేను అడుగుతాను క్లాస్ లో, లైక్ సిహెచ్ శ్రీరామ్. శ్రీరామ్ నేను అడుగుతున్న క్వశ్చన్ విను. ఓకే సార్. ప్రెజెంటేషన్ ఆఫ్ డేటాలో మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్ లో టెక్స్చువల్ ప్రెజెంటేషన్ ఉంది, టాబ్యులర్ ఫార్మ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంది, డయాగ్రమెటికల్ ప్రెజెంటేషన్ ఉంది కదా. 3 ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. సో ఏది బెస్ట్ అంట ప్రెజెంటేషన్ లో? ఒక డేటా ఏది బెస్ట్, ఏది బెస్ట్ గా అంటే ఈజీగా చూపించడానికి సార్ ఎవరికైనా సరే డేటాలో, అంతే కదా. ఎవరికైనా అర్థం కావాలని, ఈజీగా అర్థం కావాలి. ఓకే సార్. ఈజీగా అర్థం కావడానికి అయితే ఎవరికైనా సరే డయాగ్రమెటిక్ అయితే అర్థమవుతుంది సార్. డయాగ్రామ్స్ అందరికి వస్తాయి సార్? నువ్వు డయాగ్రామ్ గీసావే అనుకో, అందరికి డయాగ్రామ్ యొక్క మీనింగ్ అర్థమవుతుందా సార్? టేబుల్ వైపు అయితే అందరికి అర్థమవుతుంది సార్. మేబీ అది కూడా ఈజీగా ఉండొచ్చు. ద బెస్ట్ మెథడ్ ఇస్ టేబుల్. ఎందుకంటే టేబుల్ అనుకో డేటా నేచర్ మారుతుంది కదా, కానీ ఈజీగా ప్రజెంట్ చేస్తాం. ఓకే సార్. సో కాబట్టి టేబులర్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అండ్ కంపేర్ టు డయాగ్రామ్. డయాగ్రామెటికల్ మెథడ్ ఏంటంటే అందంగా ఉంటుంది,
రైట్ అన్న. కానీ కాంప్లికేటెడ్ డేటా ఇచ్చారనుకో, డయాగ్రామ్ లో నువ్వు రాసేవా అనుకో, డయాగ్రామ్ అందరికి అర్థం కావాలి, రూల్ ఏం లేదు. కానీ ఎంత కాంప్లికేటెడ్ డేటా అయినా మనం టాబ్లెట్ ఫామ్ లో ఈజీగా రాయొచ్చు. ఓకే సార్. అర్థమవుతుందా? బట్ టెక్స్చువల్ డేటా అనుకున్నా అర్థమవుతుంది, బట్ చాలా టైం తీసుకుంటుంది, లెంతీ పారాగ్రాఫ్స్ ఉంటాయి, అన్ని చదివి ఒక ఫైనల్ కన్క్లూషన్ రావాలంటే, అర్థం చేసుకోవాలంటే అందరికీ అది అంత ఈజీ అయితే కాదు కదా అన్న. సో కంపేర్ టు టెక్స్చువల్ డేటా అంటే కాంప్లికేటెడ్ థింగ్స్ అని మాట్లాడేది కాంప్లికేటెడ్ అంటే లైక్ చాలా క్రిటికల్ థింగ్స్ ఉన్నాయనుకో, వాటిని మనం సాల్వ్ చేయాలి అంటే కనుక బెటర్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఇస్ టాబ్లెట్ ప్రెజెంటేషన్. రైట్. సరే, టాబ్లెట్ ప్రెజెంటేషన్ ఎందుకు సార్ బెటర్, డయాగ్రామటికల్ టెక్స్చువల్ ఎందుకు బెటర్ కాదు? సో మనం తీసుకోవచ్చు, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో మీ దగ్గర ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, మనం 1 or 2 సమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అందరికీ థియరీ చెప్తాను కదా, కొంచెం బోర్ కొట్టుంటది. సో ఒక 5 minutes ప్రాబ్లమాటిక్ చేసి మళ్ళీ తర్వాత థియరీకి వెళ్దాం. అందరూ కూడా మీ మెటీరియల్ ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇందాక సార్ చెప్పారు కదా, స్క్రీన్ వేరే స్క్రీన్ లో నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. 1 minute. అందరూ యూనిట్ నెంబర్ 1 అందరి దగ్గర మెటీరియల్స్ ఉన్నాయన్నా నేను షేర్ చేయాల్సిన స్క్రీన్ లేవు సార్. లేదు సార్. స్క్రీన్ మీరు వేరే స్క్రీన్ లో చూసుకోవడానికి కూడా ఛాన్స్ లేదమ్మా? లేదు సార్. అయితే నో సార్. రికార్డింగ్ కదా రైట్. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా సెట్ బి నేను ఇక్కడ రాస్తున్నానన్నా. మా క్వశ్చన్ చదవడానికి అయితే నేను చదువుతున్నప్పుడు ఆ స్క్రీన్ చూడండి, సాల్వ్ చేసినప్పుడు నేను ఇక్కడ నా మెయిన్ స్క్రీన్ లో చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను రాస్తాను సెట్ బి, ఫస్ట్ యూనిట్ సెట్ బి లో క్వశ్చన్ నెంబర్ 1 గురించి మాట్లాడుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 చదువుతున్నాను, అక్కడ అందరూ వేరే స్క్రీన్ లో చూసుకోవచ్చు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Out of the 1000 persons, 25% were industrial workers and the rest were agricultural workers. 300 persons enjoyed World Cup matches on TV. 30% of the people who had not watched World Cup matches were industrial workers. What is the number of agricultural workers who had enjoyed the World Cup matches on TV? This is a question. See, question observe చేస్తే దీనిలో ఫస్ట్ థింగ్, సో మొత్తం ఉన్న పర్సన్స్ 1000, 25% ఇండస్ట్రియల్ వర్కర్స్, రిమైనింగ్ అగ్రికల్చర్ వర్కర్స్ కేటగరైజేషన్ అని. మళ్ళీ దానిలో కొంతమంది ఏమో వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నారని, కొంతమంది ఏమో వరల్డ్ కప్ మ్యాచ్ చూడట్లేదు అని. సో అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ది నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్, ఎవరైతే అగ్రికల్చర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు టీవీలో వరల్డ్ కప్ మ్యాచ్ చూసేటువంటి అగ్రికల్చర్ వర్కర్స్ ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నాను. సో అందరికి నేను ఒక 1 minute టైం ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ చూసుకుని మీరు ఫస్ట్ నోట్స్ లో ట్రై చేయండి. అందరూ కూడా ఒక 1 minute తర్వాత నేను చెప్తాను దీని ఆన్సర్. ఓకేనా? ట్రై చేస్తారు అందరూ? ట్రై చేయండి అందరూ కూడా. మా అందరికి స్క్రీన్ కనబడుతున్నట్టే కదా, డౌట్ ఏం లేదు కదా? రైట్, ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 అందరూ ట్రై చేయండి.
మరి ట్రై చేసారా? ఏమన్నా ఆన్సర్ చెప్తారా? నిహారిక నేను ఆన్సర్ చెప్పగలరా? చేస్తున్నాను సార్. ఏమ్మా? చేస్తున్నాను సార్. సార్ ఎవరమ్మా? అషిత సార్. చెప్పమ్మా అషిత. ఆన్సర్ వచ్చింది సార్. ఎంత వచ్చిందన్నా? 260 ఆప్షన్ ఏ. 260 వచ్చిందన్నా? చూద్దాం. ఇంకెవరికైనా సార్ చెప్పమ్మా. రఘురామ్ సార్ 260 వచ్చింది సార్. మీకు కూడా 260 ఏనా? 260 వచ్చింది సార్. 260 కాకుండా వేరే ఆప్షన్ ఎవరికైనా వచ్చిందా? నో సార్. రైట్. అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు కొంతమందికి ఆన్సర్ 260 వచ్చిందంటే సో రైట్ రాంగ్ మనం చెక్ చేద్దాం. నాకు కూడా ఆన్సర్ తెలియదు, ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటప్పుడు సో ఎంతమంది దీన్ని సాల్వింగ్ కి టేబుల్ వాడారు? ఫస్ట్ థింగ్ ఎవరైనా టేబుల్ వాడి చేశారా? నేను వాడాను. ఎవరమ్మా పేరు చెప్పండి. నన్ను రఘురామ్ సార్. రఘురామ్. ఓకే. రాఘవేంద్ర. ఓకే రాఘవేంద్ర. అషిత. రైట్. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ కాంప్లికేటెడ్ డేటా అయినా కదా? ఎస్, డెఫినెట్ గా ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ డేటా. ఎందుకంటే దీనిలో కేటగిరీస్ చాలా ఉన్నాయి. ఇలాంటి కేటగిరీస్ అండ్ కాంప్లికేటెడ్ డేటా ఉన్నప్పుడు ఇందాకే చెప్పాను నేను ఎగ్జాంపుల్ ద మోడ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇస్ టెక్స్చువల్ ఫార్మాట్. టెక్స్ట్ లో ఇచ్చాను అని వీడు క్వశ్చన్. ఈ టెక్స్ట్ లో ఇచ్చిన ఈ క్వశ్చన్ మనం టేబుల్ లో మార్చుకుంటే ద ఆన్సర్ విల్ బి చాలా చాలా ఈజీగా మనం ఇట్ విల్ బి ఈజీలీ సాల్వ్. రైట్. సో చూడండి ఎలా చెప్తానో నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన స్క్రీన్ చూసుకున్నాను. ఆ షేర్ చేసిన స్క్రీన్ పక్కన పెట్టి మెయిన్ స్క్రీన్ సాల్వింగ్ చూడన్నాను. నా స్క్రీన్ ఓపెన్ చేయండి అందరూ కూడా. దీనిలో సో మనకి కేటగిరీస్ ఉన్నాయి నన్ను అక్కడ. ఫస్ట్ థింగ్ పర్టికులర్స్ లో అబ్జర్వ్ చేయను. టోటల్ సో మనకి రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రియల్ వర్కర్, రెండోది అగ్రికల్చరల్ వర్కర్స్. రెండు కేటగిరీస్. అలాగే వాచింగ్ వరల్డ్ కప్ ఆన్ టీవీ, నాట్ వాచింగ్ వరల్డ్ కప్ ఆన్ టీవీ కదా. సో మొత్తం కేటగిరీస్ అన్న మా అబ్జర్వ్ చేస్తున్నారా? సో ముందు ఈ కేటగిరీస్ ని బేస్ చేసుకుని మనం టేబుల్ ఇలా తయారు చేసుకుంటే చాలా ఈజీగా కంబైన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. ఎందుకంటే ఈ కేటగిరీ ఆ కేటగిరీ సో మనం చాలా ఈజీగా దీన్ని కంబైన్ చేసుకోవచ్చు. సో దీనిలో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్ అవుట్ ఆఫ్ 1000 persons అంటే మనం వరల్డ్ కప్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా అర్థమవుతుంది. టోటల్ ఈస్ 1000. నెక్స్ట్ వన్ 25% ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అన్నాను. సో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఈ కేటగిరీ. ఈ కేటగిరీ ఇండస్ట్రీస్ 1000 లో 25% అంటే ఎంతమంది? 250. ఆటోమేటిక్ గా ఇక్కడ వీళ్ళు ఎంత అవుతారు? 750. ఫస్ట్ ఐడెంటిఫికేషన్. రైట్. నెక్స్ట్ వన్ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు వాడు? 300% 25% ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ రెస్ట్ అగ్రికల్చర్ వర్కర్స్. మీనింగ్ అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ 300% ఎంజాయ్డ్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఆన్ టీవీ అని అన్నాను. వరల్డ్ కప్ మ్యాచెస్ వాచింగ్ ఆన్ టీవీ ఆర్ 300% కదా. సో 300 వీల్ అయితే ఆటోమేటిక్ గా నాట్ వాచింగ్ ఎంతమంది అవుతారు? ఓవరాల్ గా 700 అవుతారు. ఇట్స్ ఎ ఫైండింగ్. అర్థమవుతుందా? ఇట్స్ ఎ ఫైండింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లైన్ ఉందండి. 30% ఆఫ్ ది పీపుల్ హూ హ్యాడ్ నాట్ వాచ్డ్ ది వరల్డ్ కప్ మ్యాచెస్. నాట్ వాచ్ వరల్డ్ కప్ మ్యాచెస్ అంటే 700. దీనిలో 30% అంట ఎవరంట? వాళ్ళు ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. 30% ఆఫ్ ది పీపుల్ హూ హ్యాడ్ నాట్ వాచ్డ్ ది వరల్డ్ కప్ మ్యాచెస్ ఆర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇండస్ట్రియల్ వర్క్ 700 లో 30% అంటే 210. 700 లో 30% అంటే 210 ఇండస్ట్రియల్ వర్కర్స్. 700 లో 210 పోతే కనుక మనకి మిగిలేదు కదా 700 minus 210 that equals to 490. 490 is agricultural workers. కనిపెట్టే సంఖ్య 700 రెండే కదా ఉంటాయి. రైట్. ఆటోమేటిక్ గా చూడన్నా ఇప్పుడు 210 తెలిసిపోతే 250 లో 210 పోతే దీస్ ఆర్ 40. 750 లో 490 పోతే నాన్న 2 minus 490 that equals to 260. సో ఆల్ టేబుల్ మొత్తం ఫిల్ అయిపోయింది ఈజీగా.
అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్ డేటా ఈజీగా టేబుల్ ఫిల్ చేస్తుంది, అన్ని అర్థమవుతాయి. ఏంటి? వరల్డ్ కప్ మ్యాచెస్, వాచింగ్ వరల్డ్ కప్ మ్యాచెస్ బై ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్ 40, అగ్రికల్చర్ వర్కర్స్ ఆర్ 260. నాట్ వాచింగ్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్ 210, not watching or agriculture works are 490. Overall 300 for watching World Cup TV, not watching World Cup on TV. Total ga industrial workers 250, agriculture 150, total is 1000. Which is on a table complicated data easy అయిపోయింది. So అడుగుతున్న question, what is the number of agriculture workers who had enjoyed the World Cup matches? The answer is 260. This is the answer. So this is the correct answer. మా అర్థమైంది అందరికి? ఎనీ డౌట్స్? మా అందరికి అర్థమైనట్టేనా? చేస్తాను. Yes sir. Yes. Yes, sir. Yes, sir. సో సేమ్ ప్రొసీజర్ లోనైనా మీ అందరూ కూడా చేయాల్సిందన్న క్వశ్చన్ నెంబర్ 2 నన్ను జాగ్రత్తగా రాసుకోండి. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ లో క్వశ్చన్ నెంబర్ 2 సెట్ బి మీరు ఇంట్లో రేపు చేసుకుని రావాలని డౌట్స్ ఉంటాయి కనుక రేపు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 2 అలాగే సెట్ సి లో 1, 2. సెట్ సి లో క్వశ్చన్ నెంబర్ 1, 2. 1 and 2. Question number 1 and question number 2. So 3 questions done. So ఇప్పుడు 3 questions కూడా అందరూ కూడా మీ మెటీరియల్ లో సాల్వ్ చేసుకున్నాను. సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, సో సార్ చెప్పారు కదా BOS నాలెడ్జ్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టిట్యూట్ మెటీరియల్ దానిలో స్టాటిస్టిక్స్ ఫస్ట్ చాప్టర్ డౌన్లోడ్ చేసుకుని, సో అందరూ కూడా ఈ 3 సమ్స్ ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో 3 సాల్వ్ చేయాలి. ఒకవేళ వీటిలో ఎవరికైనా ఏదైనా సాల్వింగ్ రాకపోతే మనం నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ సెషన్ లో నేను అది మీకు చెప్తాను. ఓకేనా? సో ఎనీ డౌట్స్? సో టిల్ నౌ నన్ను ఇప్పుడు దాకా చెప్తున్నా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. సో ఇవాళ సెషన్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను నేను. సో ఇవాళ సెషన్ ఇక్కడితో ఆపేస్తున్నాను. సో 12 వరకు కదా మనకి ఇచ్చిన టైం, 11:45 అయింది. సో నాట్ అన్ ఇష్యూ. సో ఇవాళ ఇచ్చిన సెషన్